ఇప్పుడు మనం సైకాలజీలో భాగంగా ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకుంటున్నటువంటి ప్రజ్ఞా పరీక్షలలోని రకాలు మరి అటు తెలంగాణలో ఉంది ఫ్రెండ్స్, ఇటు ఏపీలో ఉంది. రెండు రాష్ట్రాలలో మరి టాపిక్ ఉంది. మరి ఇది గతంలో మీరు చూసుకున్నట్లయితే మరి రీసెంట్గా జరిగినటువంటి మరి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మరి ప్రతి సెషన్లో కూడా ఆన్లైన్ ఎగ్జామ్ జరిగింది ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు. ప్రతి సెషన్లో కూడా మరి ఒక ప్రజ్ఞా పరీక్ష గురించి మరి అది దేనికి సంబంధించింది అనేది ప్రతి సెషన్లో ఇచ్చాడు. అదేవిధంగా తెలంగాణలో జరిగినటువంటి ప్రతి మరి ఎగ్జామ్లో ఈ ప్రజ్ఞా పరీక్షల మీద ఒక బిట్ వస్తుంది కాబట్టి ఫ్రెండ్స్, దీన్ని చాలా ఈజీ వేలో చాలా లాజికల్గా మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, మరి ఈ ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినటువంటి రకాలను చాలామంది చాలా రకాలుగా గుర్తుపెట్టుకుంటారు, అంటే డిఫరెంట్గా దీన్ని గుర్తుపెట్టుకుంటారు. మరి ఈ టాపిక్ని మరి డిఎస్సి ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ఎవ్వరూ కూడా బండగా చదివేటటువంటి పొజిషన్ ఇది ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే దీన్ని మరి బండగా చదివితే ఎవరికి గుర్తుండదు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో వేలో చదువుకుంటారు. మరి దీన్ని ఇంకా చాలా ఈజీ వేలో మరి చాలామంది ఎలా చదువుతారు, మరి నేను చెప్పేటటువంటి లాజిక్స్ ఏంటి, మరి ఓల్డ్ ఎప్పటి నుంచో చదువుతున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ ఏ విధంగా చదువుతారు, అవన్నీ కూడా మరి మీకు కోర్స్ రూపంలో మీకు ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. మీకు ఇందులో ఏదైతే నచ్చుతుందో దాన్ని ఫాలో అవ్వండి. సరే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వైయక్తిక పరీక్షలు అంటే వ్యక్తిగత పరీక్షలు. వ్యక్తిగత పరీక్షలు అనేవి మీ అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి ఒకేసారి ఒక వ్యక్తికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తే దాన్ని వ్యక్తిగత పరీక్షలు అంటారు, అది మనకు తెలుసు. అదేమి బిట్టడిగేటటువంటి అవకాశం లేదు. మరి కొంతమంది ఎలా దీన్ని గుర్తుపెట్టుకుంటారు అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే జనరల్గా ఇది శ్రీ అను వాళ్ళకి సంబంధించినటువంటి బుక్ ఫ్రెండ్స్. వాళ్ళ బుక్ని నేను పీడిఎఫ్గా తీసి ఇక్కడ మీకు ఏదో చూపించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఇది మరి దీనికి సంబంధించి కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బీవీబీపీ అని, లేకపోతే విబీపీ అని, లేకపోతే నేను ఒక కోడ్ రాశాను ఫ్రెండ్స్, పైన చూడండి, నువ్వు బాబీవే అని గుర్తుపట్టడం. ఇట్లా రకరకాలుగా గుర్తుపెట్టుకుంటారు. వైయక్తిక పరీక్షలను కానీ వ్యక్తిగత పరీక్షలను కానీ ఈ విధంగా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. ఇందులో అన్ని రకాలైనటువంటి ప్రజ్ఞా పరీక్షలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్, మీరు కావాలంటే దాన్ని చూసుకోండి. సో ఫైనల్గా నేను ఓ అద్భుతమైనటువంటి మరి ఇవన్నీ కాకుండానే ఇట్లా కోడింగ్ ఈ విధంగా కోడ్ కాకుండానే మరి బిట్టు చూడగానే గుర్తుపెట్టేటటువంటి లాజిక్స్ని మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సామూహిక పరీక్షలు. సామూహిక పరీక్షలు అంటే మనందరికీ తెలుసు, ఒకేసారి ఒకరికంటే ఎక్కువ మందికి మరి ఎగ్జామ్ని పరీక్ష కానీ పెట్టినట్టయితే దాన్ని సామూహిక పరీక్ష అంటారు. అదేం అడగడు ఫ్రెండ్స్, వాడు అడిగితే ఏంటంటే ఈ క్రింది వానలో సామూహిక పరీక్ష ఏంటి, సామూహిక పరీక్ష కానిదేంటి, ఇట్లా డిఫరెంట్గా అడుగుతాడు, మీ అందరికీ తెలుసు. సో దీనికి కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రాశాను. వీలుంటే మీరు ఏం చేస్తారంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మరి కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ రాజుగారి అక్క ఒంటె ఆడాయి అని, లేకపోతే ఒంటె అడాయి అని, లేకపోతే ఇంకొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ అభి ఓ కరాటేని ప్రత్యేకంగా చేస్తాడు, అభి ఓ కరాటేని ప్రత్యేకంగా చేస్తాడు. ఇలా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, అలా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. వీలుంటే ఇవన్నీ రాసుకోండి ఫ్రెండ్స్, మీకేమన్నా అవసరం ఉంటే వీటిని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇవన్నీ అందులో వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఈ కోడింగ్ విధానం ద్వారా అన్నీ వస్తే మీరు గుర్తుపెట్టుకునే అవకాశం ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇలా కాకుండా నేను ఇంకా అద్భుతంగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది నెక్స్ట్ మీకు కంటిన్యూషన్లో చెప్తా ఫ్రెండ్స్, మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ చూడండి శాబ్దిక పరీక్షలు. శాబ్దిక అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, చదువుకున్న వాళ్ళు మాత్రమే అంటే అక్షరాస్యులకు సంబంధించినటువంటి పరీక్షలని శాబ్దిక పరీక్షలు అంటారు. అవన్నీ మీకు తెలుసు, భాషాంశాలని, తర్వాత పదాలు, ప్రశ్నలు, ఇవన్నీ ఏంటంటే ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే అక్షరాస్యులకు మాత్రం ఉపయోగించేటటువంటి పరీక్షలను శాబ్దిక పరీక్షలు అంటారు, మన అందరికీ తెలుసు. దీనికి సంబంధించినటువంటి కోడింగ్ విధానం కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఓ వెస్లర్ అభి ఆట ఇలా అని, లేకపోతే అభి జనరల్గా ఓటేశాడు అనే దాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎట్లయినా గుర్తుపెట్టుకోండి, అభి జనరల్గా ఓటేశాడు అనే దాన్ని గుర్తుపెట్టుకున్న ఇక్కడ మీకు రాశాను, కావాలని చూసుకుని ఇవన్నీ కూడా మీకు ఇక్కడ మరి ప్రజ్ఞా పరీక్షలు దేనికి సంబంధించింది అనేది ఈ కోడ్ ద్వారా వస్తుంది. ఇట్లా ఎవరైనా సీనియర్ ఆస్పిరెంట్స్ ఉంటే చూసుకోండి, ఎందుకంటే ఈజీగా ఉండే విధానం మీకు కంటిన్యూషన్లో చెప్తా ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ అశాబ్దిక పరీక్షలు. అశాబ్దిక పరీక్షలు అంటే మన అందరికీ తెలుసు, మరి అక్షరాస్యులు కాని వాళ్ళకు అంటాము, కానీ అశాబ్దిక పరీక్షలు అనేవి ఫ్రెండ్స్ ఇద్దరికీ ఉపయోగిస్తారు. అక్షరాస్యులకి ఉపయోగిస్తారు, నిరక్షరాస్యులకు ఉపయోగిస్తాడు. దీనికి సంబంధించి టాపిక్ కంటిన్యూషన్లో మీకు తర్వాత చెప్తా ఫ్రెండ్స్. అశాబ్దిక పరీక్షలు అనేది ఒక నిరక్షరాస్యులకే కాదు, అక్షరాస్యులకు కూడా ఉపయోగిస్తారు. కానీ మీరు ఇక్కడ అశాబ్దిక పరీక్షలు అంటే నిరక్షరాస్యులను గుర్తుపెట్టుకోండి, అక్షర జ్ఞానం లేని వాళ్ళని గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారు అనేది, మరి ఇక్కడ ఏంటంటే ఆడి రాక రభసే, ఇట్లా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, ఆడి రాక రభసే. దీంట్లో మరి అన్ని రకాలైనటువంటి కోడింగ్ ఇక్కడ వచ్చేస్తాయి. లేదా ఇంకొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి, బాబీ గురక తగ్గడానికి హాస్పిటల్లో సెడ్రా అనేటటువంటి మందులు వాడారు, ఇట్లాంటి కోడింగ్ కూడా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. దీని ద్వారా కూడా మనకు కావాల్సినటువంటి మరి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా నెక్స్ట్ చూడండి, మరి పేపర్ పెన్సిల్ పరీక్ష. పేపర్ పెన్సిల్ పరీక్ష అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, మరి ప్రశ్నాంశాలకు జవాబులు రాయాలంటే పేపర్ ఇచ్చి పెన్సిల్ ఇచ్చి మరి వాటిని జవాబులు రాయమంటారు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రావే అభి అని, అభి రావే అని,
లేకపోతే ఇంకా అభి అంటే వెస్ట్లర్, పేరా అని ఇట్లా రకరకాలైనటువంటి విధానంలో చాలామంది గుర్తుపెట్టుకొని చదువుతూ ఉంటారు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ వచ్చేసి నిష్పాదన పరీక్షలు. ఈ నిష్పాదన పరీక్షలు అనేదానికి మరి కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పిచ్చి బానిస. నిష్పాదన అంటే ఏంటంటే జనరల్గా నిష్పాదన అంటే నిషా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. నిషా అంటే మరి డ్రింక్ చేసే వాళ్ళు నిషాలాగా ఉంటారు కాబట్టి పిచ్చి బానిస అయ్యారని గుర్తుపెట్టుకోండి. అట్లని గుర్తుపెట్టుకోండి. లేకపోతే కొంతమంది పిఎస్ బావా అంటే ఫిజికల్ సైన్స్ మరి బావా పిఎస్బీపీ ఫిజికల్ సైన్స్ చేసేటటువంటి టీచర్లకి బీపీ ఎక్కువ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, మీ అందరికీ తెలుసు అది. నెక్స్ట్ వచ్చేసి వేగ పరీక్షలు. వేగ పరీక్షలు అంటేనేమో మరి నిర్ణీత సమయంలో మరి ఎవరైతే వేగంగా నా పరీక్షను పూర్తి చేస్తారో దాన్ని వేగ పరీక్షలు అంటారు, మీ అందరికీ తెలుసు. దీనికి సంబంధించినటువంటి కోడింగ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అభి బావకే ఓటేద్దాము, అభి అనేటటువంటి బావకే ఓటేద్దాం, ఇదొక కోడు. ఇంకొంతమంది ఏంటంటే ఆర్మీ పరీక్షలన్నీ బాటియాకు ఓకే, ఇట్లా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. వీలుంటే వీటిని నోట్ చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి శక్తి పరీక్షలు. శక్తి పరీక్షలు అనేవి మీ అందరికీ తెలుసు, అంటే ఏంటనేది మీకు చెప్పనవసరం లేదు ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి కోడ్ ఏంటంటే రావే బీపీ, లేకపోతే బీపీ రావే, లేకపోతే ఇంకో కోడ్ నేను ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్. జనరల్ హాస్యంగా నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్, చూడండి. రావే నిన్ను చూస్తుంటే బీపీ వస్తుంది. సరే, మనం ఏ రకంగా గుర్తుపెట్టుకున్నా మనం బిట్టు కోసం గుర్తుపెట్టుకుంటున్నాం కాబట్టి అది హాస్యంగా మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మరి డిఫరెంట్ వేలో చాలామంది మరి ఈ రకంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఫ్రెండ్స్, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే చాలా బ్రెయిన్కి శ్రమ పెట్టాల్సిందే. ఎందుకంటే ప్రతి దాంట్లో అభి అనే పదం వస్తుంది. మరి ఎక్కడ దేనికి అనేది సింక్ అవ్వదు. ఏది నిష్పాదనో తెలియదు, ఏది శక్తి పరీక్షో తెలియదు, ఏది పేపర్ పెన్సిలో తెలియదు. మళ్ళీ దానికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. చాలా కన్ఫ్యూజ్గా ఫ్రెండ్స్. మరి ఇలాంటి కన్ఫ్యూజ్ పోవడానికి నేనేం చేశానంటే చూడండి ఫ్రెండ్స్, ఒకే చోట ఇలా కాకుండా డిఫరెంట్గా చూడండి. మీకు ఇక్కడ నేను రాశాను, వీలుంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దీన్ని మీరు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు చూడండి. ఇదంతా అవసరం లేదు మీకు. అంతకుముందు బీపీ అని, రావే బీపీ అని, పిఎస్బీపీ అని, అభికి ఓటేద్దామని అదంతా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి మరి కోడింగ్, అంత కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి కోడింగ్ మరి మన బ్రెయిన్కి ఎక్కువగా శ్రమ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అదంతా అవసరం లేదు. జస్ట్ ఇక్కడ చూడండి ఎంత ఈజీగా నేను చెప్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మరి చూడండి, ఫస్ట్ ఏంటంటే బినే సైమన్ ప్రజ్ఞామాపని. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే చూడండి, బినేని నేనేం చేశానంటే ఫ్రెండ్స్, బి అనే లెటర్ని పక్కన రాశా. బిని మరి జనరల్గా చూడండి, బి అనేది సింగిల్ లెటర్ కదా, నేను పక్కన రాశాను చూడండి ఫ్రెండ్స్. బి అనేది సింగిల్ లెటర్ నేను పక్కన రాశాను, మీరు కూడా అలా నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, బి అనే లెటర్ సింగిల్ కాబట్టి వ్యక్తిగత గుర్తుపెట్టుకోండి. రేపు బినే అనగానే బి అనే లెటర్ సింగిల్గా ఉంటుంది, సెపరేట్గా సింగిల్గా ఉంటుందంటే వ్యక్తిగత. నెక్స్ట్ చూడండి, ఈ బిని పిల్లలు ఏం చేస్తారు చూడండి, చిన్నపిల్లలు కిడ్స్ దిద్దేటప్పుడు ఒక పేపర్ మీద పెన్సిల్తో ఏం చేస్తారంటే గట్టిగా దిద్దుతారు ఫ్రెండ్స్. ఇలా దిద్దుతారని గుర్తుపెట్టుకోండి. అంటే ఇలా గట్టిగా దిద్దాలంటే పిల్లలకి ఏం కావాలి ఫ్రెండ్స్, ఎనర్జీ కావాలి, శక్తి కావాలి, అలా గుర్తుపెట్టుకోండి. బినే అనగానే బి అనేది సింగిల్ లెటర్ కాబట్టి వ్యక్తిగత. ఈ బి అనే లెటర్ని పిల్లలు ఏం చేస్తారంటే అలా దిద్దుతూ ఉంటారు. ఇలా దిద్దినప్పుడు శక్తి కావాలని గుర్తుపెట్టుకోండి. అట్లా నెక్స్ట్ మరి బి అనే లెటర్ని ఎవరు దిద్దుతున్నారంటే చదువుకున్న పిల్లలేగా ఫ్రెండ్స్. కిడ్స్ చదువుకునే పిల్లలు కాబట్టి శాబ్దిక చదువుకునేవాళ్ళు. ఈ బి అనే లెటర్ని పేపర్ మీద పెన్సిల్తో కాబట్టి ఎంత ఈజీగా ఉంది ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీగా మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇది చూడండి మరొకసారి, బినే అనగానే బి అనే లెటర్ గుర్తుపెట్టుకుంటే బి అనేది సింగిల్ కాబట్టి వ్యక్తిగత. దీనికి బి అనే లెటర్ని ఇలా దిద్దాలి కాబట్టి శక్తి కావాలి. పిల్లలు చదువుకునే పిల్లలు కాబట్టి చదువుకునే వాళ్ళు శాబ్దిక. పేపర్ కావాలి, పెన్సిల్ కావాలి కాబట్టి బినే సైమన్ ప్రజ్ఞా పరీక్ష. రేపు వాడు ఎలా అడిగినా సరే చూడండి, రేపు వ్యక్తిగత పరీక్ష ఏంది అన్నాడు అనుకోండి, వ్యక్తిగతలోకి మరి బి అనేది సింగిల్ కాబట్టి వ్యక్తిగతలు గుర్తుపెట్టుకోండి. శక్తి అంటే ఏంది, శక్తి ఎనర్జీ కావాలంటే బి అనే లెటర్ని దిద్దాలి. వాడు ఎటు నుంచి ఎటు అడిగినా కూడా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, వెస్ట్లర్ శాబ్దిక ప్రజ్ఞామాపని. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, అందులోనే ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్. వెస్ట్లర్లో వే అనే పదం ఉందిగా ఫ్రెండ్స్. మరొకసారి చూడండి, వెస్ట్లర్లో వే అనే పదం ఉంది. వే అంటే ఏంది, వ్యక్తిగత, సరిపోయింది దానికి. వెస్ట్లర్లో షా ఉంది. షా అంటే ఏంది ఫ్రెండ్స్, శక్తి అనేది వస్తుందిగా, శాబ్దిక అనేది వస్తుందిగా. లేదా శాబ్దిక అనే దాంట్లో మళ్ళీ శాబ్దిక వచ్చిందిగా ఫ్రెండ్స్. ఆల్రెడీ వెస్ట్లర్ శాబ్దిక అన్నాడు కాబట్టి శాబ్దిక అంటేనేమి శాబ్దిక. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వారంలో శాబ్దిక పరీక్ష ఏది అంటే శాబ్దికతో ఉన్నది ఖచ్చితంగా శాబ్దిక పరీక్షే, వెస్ట్లర్ శాబ్దిక. వే అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, వాతో స్టార్ట్ అయ్యేది వ్యక్తిగత. వెస్ట్లర్లో షా ఉంది కాబట్టి షా అంటేనేమో శక్తి పరీక్ష. ఇక నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పేపర్ పెన్సిల్ పరీక్ష. ఫ్రెండ్స్ మనం చూడండి, ఎప్పుడైనా మనం పేపర్ని కానివ్వండి పెన్సిల్ని కానివ్వండి వేస్ట్ చేస్తామా? మనకి ఎవరైనా పేపర్ ఇచ్చినా పెన్సిల్ ఇచ్చినా వేస్ట్ చేస్తామా ఫ్రెండ్స్? మనం వేస్ట్ చేయం కదా, అలా గుర్తుపెట్టుకోండి. పేపర్ పెన్సిల్ అనగానే పేపర్ని పెన్సిల్ని వేస్ట్ చేయము, వెస్ట్లర్.
మరి వ్యక్తిగత అంటే ఏంటంటే అందులోనే ఉంది వా లెటర్ వచ్చిందంటే ఇది వెస్ట్లర్ వ్యక్తిగత అంతే. వెస్ట్లర్లో షా ఉంది కాబట్టి శక్తి అయిపోయింది, అట్లా గుర్తుపెట్టుకోండి. శాబ్దికాలు ఆల్రెడీ శాబ్దిక్ కాబట్టి శాబ్దిక్ అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఫినిష్. మీరు అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బాటియా నిష్పాదన లేకపోతే బాటియా ప్రజ్ఞామాపని. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్. బాటియా అనగానే మీరు ఏం చేస్తారంటే బ్యాట్ అని గుర్తుపెట్టుకోండి, క్రికెట్ ఆడే బ్యాట్ అని గుర్తుపెట్టుకోండి. మరి బ్యాట్ అనగానే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైనా చూడండి బ్యాటు సింగిల్ పర్సనే పట్టుకుంటాడు కాబట్టి వ్యక్తిగత అది తను. బ్యాటింగ్ చేసే మనిషి వ్యక్తిగతంగా ఒక్కడే ఉంటాడు కాబట్టి వ్యక్తిగత అయిపోయింది అంతే. మరి బ్యాటు ఆడుతున్నారు క్రికెట్ ఆడుతున్నారంటే ఫ్రెండ్స్ చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా చదువు రానటువంటి నిరక్షరాస్యులను గుర్తుపెట్టుకోండి, అంటే అశాబ్దిక అయిపోయింది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ చూడండి నిష్పాదన. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ బ్యాటు తీసుకొని బాల్ని కొడితే 6 పోయిందనుకోండి అంటే ఒక నిషాలాగా గుర్తుపెట్టుకోండి మీరు దాన్ని. అంటే బంతిని కొడితే అదొక మరి నిషాలాగా గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తు. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్ చూడండి. బాటియా అంటే బ్యాట్ అని మనకు అర్థమైపోయింది, ఇది వ్యక్తిగతంగా బ్యాట్తో ఆడతారని తెలిసింది. మరి చదువు మీద ఇంట్రెస్ట్ లేనటువంటి వాళ్ళు అశాబ్దిక అని గుర్తుపెట్టుకుంటాం. నిష్పాదనని ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నిష్పాదనలో షా అనే పదం ఉంది కాబట్టి షాట్ అంటే 6 కొట్టాడని గుర్తుపెట్టుకోండి, షాట్ తీశాడని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బ్యాటుతో మరి బౌల్ని కొట్టినప్పుడు మరి నిషాతో అంటే నిషా అంటే మత్తుతో కొట్టినట్టు గుర్తుపెట్టుకోండి, మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వేగ పరీక్ష. వేగ అంటే మనకు తెలిసిందే ఫ్రెండ్స్, బ్యాట్తో బాల్ కొట్టిన తర్వాత ఏం చేస్తారు, రన్స్ కోసం ఏం చేస్తామంటే మరి వేగంగా అటు ఇటు మనం తిరుగుతూ ఉంటారు బ్యాటింగ్ చేసేవాళ్ళు. లేదా ఈ బౌలింగ్ని వేగంగా కొట్టాడని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. వేగ అనే పదాన్ని మీరు ఎలా లింక్ చేసుకుంటారు అంటే బాల్ని వేగంగా కొట్టాడని గుర్తుపెట్టుకోండి, లేకపోతే బాల్ కొట్టిన తర్వాత అటు ఇటు రన్స్ చేయాలి కాబట్టి వేగంగా రన్స్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్ చూడండి వ్యక్తిగత అంటేనేమో బ్యాట్తో వ్యక్తిగతంగా కొడతారు, అశాబ్దిక అంటేనేమో చదువు రానటువంటి వాళ్ళు క్రికెట్ మీద ఇంట్రెస్ట్తో బ్యాటింగ్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. నిష్పాదన అంటేనేమో షాట్ తీశాడని గుర్తుపెట్టుకోండి, 6 కొట్టాడు 4 కొట్టాడు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫాని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ నేను రాశాను చూడండి, ఆర్మీ అంటే ఆర్మీ అని రాశాను, ఆల్ఫా అంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఆర్మీని ఆల్ఫాబెటికల్ లెటర్స్ అని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే ఈ 4 వచ్చేసినట్లే. ఎట్లా చూడండి, ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారు, సామూహికంగా ఉంటారు, ఒక టీం లాగా ఉంటారు. ఆర్మీ అనగానే మనం గుర్తుపెట్టుకోండి సామూహికంగా తెలిసిపోయింది, ఓకే. ఆల్ఫా అంటే అర్థమైంది ఫ్రెండ్స్, ఆల్ఫాబెటికల్ లెటర్స్ అనగానే మనకు చదువుకున్న వాళ్ళకే అవన్నీ వచ్చేది. ఆల్ఫాబెటికల్ లెటర్స్ అంటే ఏబిసిడీలు ఇవన్నీ కూడా మరి చదువు వచ్చినటువంటి అక్షరాస్యులు కాబట్టి శాబ్దిక అని గుర్తుపెట్టుకోండి. మరి ఆల్ఫాబెటికల్ లెటర్స్ని దేని మీద రాయాలి, పేపర్ పెన్సిల్ మీద రాయాలి. మరి ఆర్మీ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ చాలా వేగంగా వెళ్తారు, చాలా వేగంగా పరిగెత్తుతారు, అట్లా మీరు గుర్తుపెట్టుకోండి అనమాట. చూడండి ఇప్పుడు ప్రతిదాన్ని కూడా మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఆర్మీ అనగానే సామూహికంగా వాళ్ళు ఒక గ్రూప్ లాగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. మరి ఆల్ఫా అనగానే ఆల్ఫాబెటికల్ లెటర్స్ అంటే అవి శాబ్దికం చదువుకున్న వాళ్ళకని గుర్తుపెట్టుకోండి. పేపర్ పెన్సిల్ కావాలి ఆల్ఫాబెటికల్ లెటర్స్ రాయాలంటే, ఆర్మీ వాళ్ళు చాలా వేగంగా వెళ్తారని గుర్తుపెట్టుకోండి. మీరు ఇట్లా గుర్తుపెట్టుకుంటే వాడు ఎలాగ అడిగినా సరే మనం ఫటాఫట్ మనం పెట్టేయచ్చు ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వేగ అనగానే మనకు వేగానికి సంబంధించి ఏం గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ ఆర్మీ వాళ్ళు చాలా వేగంగా వెళ్తారని గుర్తుపెట్టుకోవచ్చు. పైన ఒక వేగ ఉంది, ఈ వేగ అంటే క్రికెట్ బ్యాటు అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక్కటి కనుక మనం కనుక ఈ లాజిక్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే వాడు ఎలా బిట్ అడిగినా కూడా ఖచ్చితంగా దానికి సింక్ చేసి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి ఆర్మీ ఆల్ఫా అయిపోయిన తర్వాత ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్. ఇది కూడా సేమ్ చూడండి, ఆర్మీ అనగానే వాళ్ళు ఒక సామూహికంగా ఉంటారు గ్రూప్ లాగా. జనరల్ అంటే ఎవరు ఫ్రెండ్స్, మన అందరికీ తెలుసు కదా, జనరల్ అంటే ఒక పెద్ద అధికారి అంటే ఆయన చదువుకున్న ఆయన కాబట్టి ఎడ్యుకేటర్ కాబట్టి శాబ్దిక. తర్వాత జనరల్ అనగానే మనకందరికీ తెలుసు చదువుకున్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా పేపర్ పెన్సిల్ విలువ తెలుసు. అంటే ఏదైనా జనరల్ అంటే ఒక పెద్ద అధికారి కాబట్టి ఆయన ఒక సంతకం పెట్టాలన్నా ఆయన ఏదైనా సరే ఒక ఇష్యూ చేయాలన్నా ఖచ్చితంగా జనరల్ అనగానే పేపర్ పెన్సిల్ ఆయనకు కావాలని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈజీగా మీరు నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ వేగ అంటే మీ అందరికీ తెలుసు ఆర్మీ వాళ్ళు చాలా వేగంగా వెళ్తారు అని గుర్తుపెట్టుకోండి. అంటే వేగ అనేది ఆర్మీ ఆల్ఫాకి వచ్చింది, అంటే ఆర్మీ అనగానే సామూహికం వేగం ఈ కామన్, ఆర్మీ అనగానే సామూహికంగా వేగంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మరి ఇంకోటి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, వేగ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ బీటా. ఆర్మీ అనగానే మనం ఏం గుర్తుపెట్టుకున్నాం, సామూహికంగా ఇది కామన్గా ఉంది. మరి బీటా వచ్చిందిగా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి బీటాని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నేను ఇక్కడ రాసా చూడండి, ఆర్మీలో ఉన్న వాళ్ళు కొంతమంది అనుకుందాం, జస్ట్ హాస్యంగా అనుకుందాం ఫ్రెండ్స్, ఆర్మీలో ఉన్న వాళ్ళు కొంతమంది బీట్ కొడతారని గుర్తుపెట్టుకోండి, లేకపోతే బీట్ కొట్టారని గుర్తుపెట్టుకోండి. అంటే బీట్ కొడతారు అంటే బీట్ కొట్టడం అంటే ఏంటి ఫ్రెండ్స్, వాళ్ళు మరి అశాబ్దిక నిరక్షరాస్యులు అయితేనే అలాంటి పనులు చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ ఆల్ఫా అంటేనేమో శాబ్దిక పరీక్ష అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆల్ఫా అంటే ఆల్ఫాబెటికల్ లెటర్స్ అని. మరి ఆర్మీ బీటా అంటే బీట్ కొడతారంటే వాళ్ళు నిరక్షరాస్యులు కాబట్టి ఆ పనులు చేస్తారని గుర్తుపెట్టుకోండి అంతే. మన ఎగ్జామ్లో బిట్ పెట్టడానికే ఫ్రెండ్స్ ఈ బాధ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ బీటాల బీట్ అంటే బీట్ కొడుతున్నారంటే వాళ్ళు ఎప్పుడు నిషాలో ఉంటారని గుర్తుపెట్టుకోండి.
డ్రింక్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. జస్ట్ అట్లా మనం జస్ట్ ఒక హాస్యంగా మనం బిట్టు కోసం ఫ్రెండ్స్. ఇప్పుడు నిష్పాదన అనగానే చాలా అట్లా గుర్తుపెట్టుకోండి. నిష్పాదన అని గుర్తుపెట్టుకోండి. అంటే నిషాలో ఉంటారు కాబట్టి వాళ్ళు అంత అశాబ్దిక అంటే నిరక్షరాస్యులు, లేకపోతే మరి చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మీ ఇష్టం ఎలాగని గుర్తుపెట్టుకోండి. ఇక వేగ అంటే ఆర్మీ వాళ్ళు చాలా వేగంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే బిట్టిని మనం ఖచ్చితంగా రేపు ఎగ్జామ్లో ఇవ్వగానే మనం 100% గుర్తుపెట్టుకుంటాం ఫ్రెండ్స్. అట్లా తర్వాత చూడండి, ఓటీస్ మానసిక సామర్థ్యాల పరీక్ష. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఓటీస్ అంటే ఓటుకి సంబంధించినట్టు మీరు గుర్తుపెట్టుకోండి. ఓట్లు అని గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ ఇప్పుడంతా ఎలక్షన్ టైంగా ఫ్రెండ్స్. చూడండి ఓటీస్ అనగానే అన్నీ వచ్చేస్తాయి. చూడండి ఓట్లు అడిగే వాళ్ళు చూడండి సింగిల్గా వచ్చి అడుగుతారా, గుంపులుగా వచ్చి అడుగుతారు ఓట్లు. మరి ఓటుకి సంబంధించినటువంటి వ్యక్తి ఎడ్యుకేటర్ కాదంటే ఎస్ శాబ్దికం చదువుకున్న వాళ్ళే. మరి ఓటుకి సంబంధించిన వాళ్ళు మనకి ఏం చేస్తున్నారు? పేపర్ ఇస్తున్నారు, పెన్సిల్ ఇస్తున్నారు, పేపర్ ఇస్తున్నారు. ఇదిగోండి మా పార్టీకి ఓటు వేయండి అని వాళ్ళకు పేపర్ ఇస్తున్నారు. అలా గుర్తుపెట్టుకోండి. మరి మన ఓటు వేయడానికి చాలా వేగంగా వెళ్తామని గుర్తుపెట్టుకోండి. చూడండి వేగ అంటే ఆర్మీ అనగానే వేగ గుర్తొస్తుంది. వేగ అనగానే ఓటుకి వేగంగా వెళ్తామని గుర్తుపెట్టుకోండి. మరి ఓట్లు అనగానే గుంపులుగా వచ్చి అడుగుతారని గుర్తుపెట్టుకోండి. చదువుకున్న వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మనకు పేపర్ ఇస్తారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రావెన్స్లో అన్నీ అందులోనే ఉన్నాయి. చూడండి రావెన్స్లో సా అనే ఉంది కాబట్టి సామూహికని గుర్తుపెట్టుకోండి. సామూహికని గుర్తుపెట్టుకోండి. రావెన్స్లో సా ఉంది కాబట్టి సామూహిక. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వారిలో సామూహిక అని అన్నాడు అనుకోండి, సా ఉందంటే సాకు సంబంధించింది ఏదైనా సరే సామూహిక అవుతుంది. రావెన్స్లో సా ఉంది. తర్వాత ఇంకోటి చూడండి, దాని కింద ఇంకోటి డ్రా ఏ పర్సన్ అని ఉంది. సా ఒత్తుంది ఇక్కడ, ఇది కూడా సామూహిక. సా ఒత్తు వస్తే మాత్రం ప్రజ్ఞా పరీక్షలలో అది మీరు సామూహికని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. మరి నెక్స్ట్ వచ్చేసి రావెన్స్లో సా అంటే సామూహికని గుర్తుపెట్టుకున్నాం. ఓకే. మరి అశాబ్దిక పరీక్షలు ఎలా గుర్తుపెట్టుకుంటామంటే రావెన్స్లో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జనరల్గా చూడండి, ఇది హాస్యంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మరి కొంతమంది రావే అంటూ ఉంటారు. అంటే అలా అనేవాళ్ళు ఎవరు? అశాబ్దిక అంటే అక్షరాస్యులు కాని వాళ్ళు. అక్షరాస్యులు కాని వాళ్ళంటే అశాబ్దిక పరీక్షను గుర్తుపెట్టుకోండి. అట్లా మీరు రావే అంటే మరి అలాంటి పదాలు వాడేది ఎవరంటే అశాబ్దిక అంటే నిరక్షరాస్యులు అలా అంటారు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ పేపర్ పెన్సిల్ పరీక్ష. దీన్ని ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. పేపర్ పెన్సిల్ పరీక్షను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి చూడండి ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్ చూడండి. మరి రావెన్స్ స్టాండర్డ్ అన్నాడుగా, పేపర్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. పెన్సిల్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు చూడండి ఫ్రెండ్స్, రావెన్స్లో మీకు అశాబ్దిని ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రావెన్స్లో రావు అని గుర్తుపెట్టుకోండి. ఏమి వాళ్ళకి రావు అంటే వాళ్ళు అశాబ్దిక అక్షరాస్యులు కాని వాళ్ళు, నిరక్షరాస్యులు అట్లని గుర్తుపెట్టుకోండి. రావెన్స్లో రావు అంటే అశాబ్దిక అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే రావే అంటూ ఉంటారు ఎవరంటే మరి నిరక్షరాస్యులు కాబట్టి అలాగే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి శక్తి పరీక్ష. మరి రావెన్స్లో సా అనేది ఉంది కాబట్టి అలాగే గుర్తుపెట్టుకోండి శక్తి. ఇప్పుడు చూడండి రావెన్స్లో సా అనే ఒత్తుతో రెండు గుర్తుపెట్టుకున్నాం మనం. ఒకటేమో సామూహికని గుర్తుపెట్టుకున్నాం, ఇంకోటేమో శక్తి పరీక్షను గుర్తుపెట్టుకున్నాం. మీరు ఇలా మరి ఈ విధంగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక ఆ కోర్స్ అనేవి మొదటి అక్షరాలతో పెట్టిన కోర్స్ కంటే కూడా ఇది ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి దీన్ని మరొకసారి మీరు నోట్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసి నోట్ చేసుకొని ఒక్కసారి మీరు చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, డ్రా ఏ పర్సన్ టెస్ట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి డ్రా ఏ పర్సన్ టెస్ట్ అంటే అర్థం ఏంటంటే డ్రాయింగ్ గీసేటటువంటి పిల్లలు ఎవరైనా చూడండి సామూహికంగా గుంపులుగా అందరినీ మనం గుంపులుగా కూర్చోబెట్టి డ్రాయింగ్ గీపిస్తూ ఉంటాం క్లాసులలో కానీ స్కూళ్ళలో కానీ ఎక్కడైనా సరే. కానీ ఇది ఈ డ్రా ఏ పర్సన్ టెస్ట్ అనేది పిల్లలకు సంబంధించింది కాదు ఫ్రెండ్స్, నిరక్షరాస్యులకు సంబంధించింది. డ్రాయింగ్ వేస్తున్నారు అంటే అది అశాబ్దిక అంటే నిరక్షరాస్యులకు సంబంధించిందని గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని అశాబ్దిక అనగానే మనకు డ్రాయింగ్ వాళ్ళు నిరక్షరాస్యులు కాబట్టి వాళ్ళతో బొమ్మలు గీస్తున్నాం అంతే. మరి ఎలా బొమ్మలు గీస్తున్నాం అంటే వాళ్ళందరినీ గుంపులుగా సామూహికంగా మనం బొమ్మలు గీస్తామని గుర్తుపెట్టుకోండి. మరి డ్రాయింగ్ వేయాలి కాబట్టి పేపర్ కావాలి, పెన్సిల్ కావాలి. డ్రాయింగ్ గీయాలి కాబట్టి శక్తి కావాలని గుర్తుపెట్టుకోండి అంతే. డ్రాయింగ్ గీయాలంటే శక్తి ఉండాలి, డ్రాయింగ్ వేయాలంటే పేపర్ పెన్సిల్ ఉండాలి. డ్రాయింగ్ వేస్తున్నారు అంటే వాళ్ళు నిరక్షరాస్యులని గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళంతా సామూహికంగా డ్రాయింగ్ గీస్తున్నారని గుర్తుపెట్టుకోండి. అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, పింట్నర్ పాటర్సన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి, ఇక్కడ పింట్నర్ అంటే ప్రింటర్ అని గుర్తుపెట్టుకోండి. ప్రింటర్ అనేది ఏం చేస్తుందో చూడండి, అది ఒక్కొక్క పేపర్ మనకి ఇస్తుంది కాబట్టి వ్యక్తిగతాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక ప్రింటర్ అనేది ఒక A4 పేపర్ కానీ ఏదైనా సరే ఒక్క పేపరే ఇస్తుంది కాబట్టి వ్యక్తిగతాన్ని గుర్తుపెట్టుకోండి. మరి ఈ పింట్నర్ పాటర్సన్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మరి నిష్పాదన అన్నాడు ఫ్రెండ్స్. దాన్ని ఎలా నిష్పాదన అంటే ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? నిష్పాదనలో పదము అనే పదంలాగా మీరు గుర్తుపెట్టుకోండి. నిష్పాదన అంటే పదాలు. ఈ ప్రింటర్ ఏం చేస్తుందంటే కొన్ని పదాలతో ఉన్నటువంటి పేజెస్ని మనకు ప్రింట్ చేసి ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. నిష్పాదన అంటే పదాలు అని గుర్తుపెట్టుకోండి. మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక శక్తి అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రింటర్ అనేది మనకు పేపర్ ఇవ్వాలి అంటే తనకు చాలా శక్తి కావాలని గుర్తుపెట్టుకోండి. తనకి మరొక శక్తి కావాలంటే ఏంది? కరెంట్, ఒక పవర్ అనేది దానికి ఉండాలి. దానికి ఒక పవర్ ఉన్నట్లయితే మనకు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే వ్యక్తిగతంగా మనకు ఒక పేపర్ ఇస్తుంది.
మరి నిష్పాదన అంటే అర్థం ఏంటంటే పదాలకు సంబంధించినటువంటి పేపర్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ప్రింటర్, మీ ఇష్టం ఫ్రెండ్స్, రకరకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు. నిష్పాదన ఎలా గుర్తుపెట్టుకుంటారని విషాదం అని గుర్తుపెట్టుకోండి. ఈ ప్రింటర్ కనుక ఒకవేళ పాడైపోయింది అనుకోండి, మనకి ఇక ప్రింటర్కి సంబంధించినటువంటి యజమాని చాలా విషాదం అని గుర్తుపెట్టు, చాలా బాధపడతారని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు ఇక్కడ నిష్పాదనకు సంబంధించి బాటియా ప్రజ్ఞామాపని, ఇక్కడ మీరు చెప్పే చూడండి బాటియా ప్రజ్ఞామాపని. ఇక్కడ మీకు నిష్పాదన అనే దీన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బ్యాటుతో బాల్ కొట్టినప్పుడు ఒకవేళ దెబ్బ తగిలితే మనం మనకి అదొక విషాదం అని అట్లేం గుర్తుపెట్టుకోండి. నిష్పాదన అంటే ఇంతకుముందు నేను చెప్పింది కన్ఫ్యూజ్గా ఉంటే ఫ్రెండ్స్, నిష్పాదన అంటే విషాదం అని గుర్తుపెట్టుకోండి. క్రికెట్ బ్యాట్తో ఒకవేళ బాల్ తగిలితే అదొక విషాదం అని గుర్తుపెట్టుకోండి. బాల్ వేగం ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఫ్రెండ్స్, మీకు వచ్చేసింది అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంకొక 2 ఉన్నాయి. టెర్మన్ మానసిక పరీక్ష, టెర్మన్ మానసిక సామర్థ్యాల పరీక్ష. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే టెర్మన్ అంటే ఇక్కడ రాశాను చూడండి, టెర్రరిస్టులు అని గుర్తుపెట్టుకోండి. టెర్రరిస్టులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా సామూహికంగా ఉంటారు, గ్రూపుల వారీగా ఉంటారు. మరి టెర్రరిస్టులు ఎవరు అవుతున్నారు అనుకుంటున్నారు ఫ్రెండ్స్? మనందరికీ తెలుసు కదా, చదువుకున్న వాళ్ళే టెర్రరిస్టులు అవుతున్నారని గుర్తుపెట్టుకోండి. అట్లా ఈజీగా శాబ్దిక అనంలోనే టెర్మన్ అంటే టెర్రరిస్టులు గుర్తు రావాలి, సామూహికం అంటే టెర్రరిస్టులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్గా సెగ్విన్ ఫార్మ్ బోర్డు పరీక్ష. సెగ్విన్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే పక్కన ఇక్కడ రాశారు చూడండి ఫ్రెండ్స్, సెగ్విన్ అంటే పెగ్, ఫారెన్ మందు అని గుర్తుపెట్టుకోండి. సెగ్విన్ అంటే పెగ్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ సెగ్విన్ అనగానే మీకు పెగ్ అనే పదం గుర్తొస్తే, సెగ్విన్ అనగానే పెగ్ అనే పదం గుర్తొస్తే నిషా అయిపోయింది అంతే. సెగ్విన్ అంటే పెగ్గు అని గుర్తుపెట్టుకుంటే నిషాతో ఉంటారు వాళ్ళు. ఎవరుంటారు వాళ్ళు? చదువు రానటువంటి మరి అక్షర జ్ఞానం లేనటువంటి నిరక్షరాస్యులను గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు ఈజీగా చూడండి, ఇక్కడ మరొకసారి చూడండి, అన్నీ చాలా ఈజీగా ఒక నిమిషంలో మీకు ఫాస్ట్గా ఫార్వర్డ్ చేస్తారు ఫ్రెండ్స్. టెర్మన్ అంటే టెర్రరిస్టులు అని గుర్తుపెట్టుకోండి. టెర్రరిస్టులు గ్రూపులుగా ఉంటారు, మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళే. సెగ్విన్ అనగానే మీకు పెగ్గు, ఫారెన్ మందులా గుర్తుపెట్టుకుంటే ఫార్మ్ బోర్డు అన్నాడు కాబట్టి నిషాలో ఉంటారు, అశాబ్దంగా అంటే అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, బినే అనగానే మీకు చూడండి, బినే అనగానే బి అనే లెటరు పిల్లవాడు ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా దిద్దాలి అంటే శక్తి కావాలి, చదువుకున్న పిల్లవాడు కాబట్టి శాబ్దిక. మరి బి అనే లెటరు పేపర్ మీద పెన్సిల్తో రాస్తాను గుర్తుపెట్టుకోండి. వెస్ట్లర్ శాబ్దిక అనుగులోనే, వెస్ట్లర్ అనుగులోనే అందులోనే ఉంది ఫ్రెండ్స్. వే అంటేనేమో వ్యక్తిగత, షా అంటేనేమో శక్తి, మరి శాబ్దికాన్ని గుర్తుపెట్టుకోండి. మరి వెస్ట్లర్ అంటే వేస్ట్ కాకుండా చూసుకోవాలి కాబట్టి పేపర్ పెన్సిల్ని వేస్ట్ కాకుండా చూసుకోవాలి. లేదా ఇక్కడ ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, పేపర్లో దీన్ని కలిపామనుకోండి వే అనే పదం ఇలా కనిపిస్తుందిగా. సో ఇక్కడ పేపర్ అనగానే దీన్ని ఇలా కలిపేసామనుకోండి వెస్ట్లర్ అనే పదం లాగానే గుర్తుపెట్టుకోండి. సెకండ్లలో మీరు బిట్టు పెట్టేటటువంటి ఆ థింక్ పవర్ అనేది మీరు పెంచుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బాటియా ప్రజ్ఞామాపని. బ్యాట్ అంటే వ్యక్తిగతంగా ఆడతాడు, మరి చదువు రాకుండా మరి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళంటే అశాబ్దికాన్ని గుర్తుపెట్టుకోండి. బాల్ కనుక ఒకవేళ తగిలింది అనుకోండి నిష్పాదన అంటే విషాదం అని గుర్తుపెట్టుకోండి. మరి బాల్ని వేగంగా కొడతాడని గుర్తుపెట్టుకోండి, లేదా మరి అటు ఇటు వేగంగా తిరుగుతాడని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ అంటే సామూహికంగా ఉంటారు. మరి ఆల్ఫాబెటికల్ లెటర్స్ అంటే శాబ్దికాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఆల్ఫాబెటికల్ లెటర్స్ అనేవి పేపర్ పెన్సిల్ మీద రాస్తారు, మరి చాలా వేగంగా ఆర్మీ వాళ్ళు వెళ్తారని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ జనరల్ అంటే పై స్థాయి అధికారి కాబట్టి మరి ఆర్మీ అంటే సామూహికంగా ఉంటారు. పై స్థాయి అధికారి అంటే ఖచ్చితంగా చదువుకున్న వ్యక్తే కాబట్టి శాబ్దికాన్ని గుర్తుపెట్టుకోండి. పై స్థాయి అధికారి సంతకం పెట్టాలంటే పేపర్ పెన్సిల్ కావాలి, మరి ఆర్మీ వాళ్ళు చాలా వేగంగా వెళ్తారని గుర్తుపెట్టుకోండి. ఆర్మీ బీటా అంటే ఆర్మీలోని కొంతమంది బీట్లు కొడతారని గుర్తుపెట్టుకోండి. మరి ఆర్మీ వాళ్ళు సామూహికంగా ఉంటారు, బీట్లు కొట్టేవాళ్ళు మరి వాళ్ళైతే శాబ్దికంగా కాదని గుర్తుపెట్టుకున్న శాబ్దికాన్ని గుర్తుపెట్టుకోండి. మరి వాళ్ళు నిష్పాదన అంటే ఎప్పుడు నిషాలో ఉంటారని గుర్తుపెట్టుకోండి. బీట్లు కొట్టేవాళ్ళు, ఇది జస్ట్ కోడ్ కోసమే ఫ్రెండ్స్. మరి ఆర్మీ వాళ్ళు వేగంగా మరి వెళ్తారని గుర్తుపెట్టుకోండి. ఓటీస్ అంటే ఓట్లకు సంబంధించిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓట్లు చాలా మరి గుంపులుగా వచ్చి మన ఇంటికి వచ్చి అడుగుతారు. మరి అదేవిధంగా ఓట్లు అడిగేటటువంటి వాళ్ళు శాబ్దికాన్ని గుర్తుపెట్టుకోండి. మనకు పేపర్ ఇస్తారని గుర్తుపెట్టుకోండి. మనం ఓటు వేగంగా వెళ్ళి వేస్తామని గుర్తుపెట్టుకోండి, లేదా మన దగ్గరకు వేగంగా వచ్చి ఓటు అడుగుతారని గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. నెక్స్ట్ రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అంటే రావెన్స్లో సా అంటేనేమో సామూహికంగా, ఇంకొక షా అంటేనేమో శక్తి అని గుర్తుపెట్టుకోండి. శక్తి అనే పదం గుర్తుపెట్టుకోండి. రావెన్స్లో 2 సా అంటేనేమో శక్తి, ఇంకో సా అంటేనేమో సామూహిక. తర్వాత రావెన్స్లో రావు అనే పదం గుర్తుపెట్టుకోండి. రావు ఏమీ రానటువంటి వాళ్ళు ఎవరు అంటే అశాబ్దికాన్ని గుర్తుపెట్టుకోండి, లేకపోతే రావే అంటూ ఉంటారు, అలా అనేవాళ్ళు అశాబ్దికాన్ని గుర్తుపెట్టుకోండి. మరి స్టాండర్డ్ అంటే ఏంటంటే పేపర్ అనేది చాలా స్టాండర్డ్గా ఉండాలని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, డ్రా ఏ పర్సన్ టెస్ట్. డ్రాయింగ్ గీయాలి అంటే డ్రాయింగ్ వేయాలంటే శక్తి కావాలని గుర్తుపెట్టుకోండి, పేపర్ పెన్సిల్ కావాలని గుర్తుపెట్టుకోండి. డ్రాయింగ్ వేసేవాళ్ళు అశాబ్దికం అంటే ఏంటంటే చదువు రానటువంటి వాళ్ళని డ్రాయింగ్స్ని గీపిస్తామని గుర్తుపెట్టుకోండి. వాళ్ళని గుంపులుగా మన గ్రూప్స్గా డ్రాయింగ్ గీపిస్తామని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫైనల్గా ప్రింటర్ అనగానే ప్రింటర్ గుర్తుపెట్టుకోండి. ప్రింటర్ అనగానే మనకు వ్యక్తిగతంగా పేపర్ ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. ప్రింటర్ ఒకవేళ డ్యామేజ్ అయితే చాలా విషాదం అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే కొన్ని పదాలను గుర్తుపెట్టుకోండి.
మరి ప్రింటర్కి శక్తి కావాలి, పవర్ ఉంటేనే మనకు ప్రింటర్ పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇక ఫైనల్గా వచ్చేసి ఫ్రెండ్స్, ఫైనల్గా రెండు ఉన్నాయి చూడండి. మరి ఫైనల్గా ఉన్నటువంటి ఆ రెండు ఏంటంటే ఫ్రెండ్స్, మరి టెర్మన్ మానసిక సామూహిక పరీక్ష. టెర్మన్ అనగానే టెర్రరిస్టులను గుర్తుపెట్టుకుంటే వాళ్ళు సామూహికంగా ఉంటారు, టెర్రరిస్టులు అయ్యేవాళ్ళు చదువుకున్న వాళ్ళు శాబ్దికం అని గుర్తుపెట్టుకోండి. సెగ్వెన్ ఫార్మ్ బోర్డ్ అంటే పెగ్గు ఫారెన్ మంది అని గుర్తుపెట్టుకుంటే నిషాలో ఉంటారు వాళ్ళు, మరి అలా ఉండే వాళ్ళు ఎవరంటే అశాబ్దిక. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మరి ప్రజ్ఞా పరీక్షలని చాలా ఈజీగా మనం ఈ విధంగా చదువుకున్నట్లయితే మరి ఎగ్జామ్లో బిట్ ఇవ్వగానే సెకండ్లలోనే మనం ఆన్సర్ పెట్టగలం, అందరికంటే ముందు మనమే ఉండగలం ఫ్రెండ్స్. ఇవన్నీ కోర్సు ఉన్నాయి. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా ఒకవేళ ఈజీగా అనిపిస్తే మీకు ఇష్టమైనది ఏదైనా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మీరు ఎలా చదివినప్పటికీ ఎగ్జామ్లో బిట్ రాగానే వెంటనే పెట్టాలి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళందరికంటే డిఫరెంట్గా చదివి డిఫరెంట్గా ఎక్కువ మార్కులు పొంది కొన్ని వేల లక్షల మందిని వెనక్కి పంపించాలి అంటే ఈ విధంగా ఇలానే లాజిక్గా చదవాలి ఫ్రెండ్స్ ఏదైనా సరే. సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా ఈ రెండింటిలో కామన్గా ఉన్నటువంటి టాపిక్, మీ అందరికీ తెలిసినటువంటి టాపిక్, ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా చెప్పుకుంటున్నటువంటి నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 అనేటటువంటి ఈ టాపిక్ని జస్ట్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో 10-15 నిమిషాల లోపే చాలా లాజిక్గా ఈజీ వేలో కొన్ని అద్భుతమైనటువంటి ట్రిక్స్ను ఉపయోగించి ఇక లైఫ్ లాంగ్ కనీసం మనం ఎగ్జామ్ రాసేంతవరకైనా గుర్తు పెట్టుకునే విధంగా టెక్నికల్తో ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. ఈ క్లాస్ కంటే ముందు చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి ఈ పేజ్ అనేది మరి అకాడమీ బుక్లో ఉన్న దాన్ని పీడిఎఫ్గా తీసి మీకు చూపిస్తా ఉన్నా ఫ్రెండ్స్. చూడండి, అది మీ అందరికీ తెలిసినటువంటి బుక్కే. పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు అనేటటువంటి అకాడమీ బుక్ అనేది ఇక డిఎస్సి రాసేటటువంటి ఏ ఆస్పిరెంట్ అయినా సరే, మరి టీఎస్ కానివ్వండి, ఏపీ వాళ్ళు కానివ్వండి, 100% ఈ అకాడమీ బుక్ అనేది మీ దగ్గర ఉంచుకోవాలి. దీన్ని చదివిన తర్వాతనే మిగతా బుక్స్ని రిఫర్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ కనుక ఏదైనా మీకు ఏరియా అనేది మీరు చదివేటటువంటి ఏరియా కొంచెం కష్టంగా ఉన్నప్పుడు వేరే ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ బుక్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయనేది ఇప్పుడే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఇది పోటీ పరీక్షల ప్రత్యేకం మరి విద్యా దృక్పథాలు, దీంట్లో ఉన్నదాన్ని ఇందులో ఉంది ఫ్రెండ్స్. NCF 2005 అనేటటువంటి ఈ టాపిక్ అనేది బుక్లో ఉంది. పేజీ నెంబర్ 243 ఒకవేళ అందుబాటులో ఉంటే ఫ్రెండ్స్ మీ దగ్గర చూసుకోండి. పేజీ నెంబర్ 243లో మరి ఈ NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 అనేటటువంటి టాపిక్ అనేది ఈ బుక్లో ఉంది. మరి ఈ బుక్లో మ్యాటర్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ కొంచెం జిగ్జాగ్గా ఉంది, కొంచెం మరి ఎక్స్ట్రాడినరీగా ఉంది. కాబట్టి అదంతా చదవకుండానే మరి నాకు ఇష్టమైనటువంటి రచయితలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరి దగ్గర నేను క్లాసెస్ విన్నా ఫ్రెండ్స్. మరి వాళ్ళెవరు, ఆ బుక్స్ ఏంటనేది మీకు ఒకసారి ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, మరి ఆ బుక్ని మీకు ఇప్పుడు ఈ క్లాసులో చాలా లాజిక్గా ట్రిక్స్ను ఉపయోగించి మీకు ఈ వీడియోలో చెప్తా ఫ్రెండ్స్. ఇది ఒకటి మీరు వీలుంటే అందుబాటులో ఉంటే ఇది ఒకటి మీ దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్, కొనుక్కోండి. దీనికి సంబంధించినటువంటి బుక్ మరి మీ అందరికి తెలిసినటువంటి రచయిత మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, జంగం విశ్వనాథ్ గారు, జంగం సార్ అంటారు. ఇంకొకరు తీగల జాన్ రెడ్డి గారు, మీ అందరికీ తెలిసినటువంటి మరి వారే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. తీగల జాన్ రెడ్డి గారు అనేది మరి ఇవి నాకు నచ్చినాయి కాబట్టి మీకు ఒకసారి చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి ఏ బుక్ కొనాలో అనేది కన్ఫ్యూజ్లో ఉంటారు. మరి మనం ఫ్రెండ్స్ ఎవరైతే సీనియర్గా ఉన్నటువంటి స్టూడెంట్స్, యాస్పిరెంట్స్ కావచ్చు, మరి ఎవరైతే వాళ్ళకి తెలిసినటువంటి మంచి బుక్స్, ఎందుకంటే మేము ఎన్నో బుక్స్ చూసాం కాబట్టి ఫ్రెండ్స్, వాటిలో ఏది బెటర్ అనేది కొంత అవగాహన ఉంది. కాబట్టి మరి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి డిఎస్సి ఆస్పిరెంట్స్కి ఇవన్నీ అవసరం కాబట్టి మీకు చూపించా ఫ్రెండ్స్. జంగం సార్ బుక్ అయినా చాలా బాగుంది, తీగల జాన్ రెడ్డి గారి బుక్ బాగుంది. నాకు రెండు బాగున్నాయి కాబట్టి రెండు నేను తీసి పక్కన పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. దాంతోపాటు సక్సెస్ సిరీస్ వాళ్ళది కూడా, ఎందుకంటే లైన్ టు లైన్ ఉంది కాబట్టి ఆ మూడు నేను తీసుకున్నా. నాకు చాలా ఉపయోగపడ్డాయి. గతంలో నాకు జాబ్ రావడానికి మరి ఎక్కువగా మరి ఉపయోగపడ్డటువంటి బుక్స్ కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఒకసారి అవి చూపించాను, వీలుంటే అవి కొనుక్కోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు మనం ఈ NCF 2005 అనేటటువంటి ఈ టాపిక్ని చాలా ఈజీగా మరి చాలా లాజిక్గా మనం మరి ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఫ్రెండ్స్ ఈ టాపిక్లో గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడు, మళ్ళీ ఎగ్జామినర్ ఎలాంటి బిట్స్ ఇవ్వచ్చు అనే దాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ పేపర్లో కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ఎలాంటి బిట్స్ అడిగాడు అనేది మనం ఒక 1 minute మనం దీన్ని చూసినట్లయితే ఫ్రెండ్స్, గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే మరి NCF 2005 ఈ 2005 మరి విద్యా ప్రణాళిక చట్టం అనేది దీన్ని తయారు చేసింది ఎవరు, ఇది గతంలో అడిగినటువంటి బిట్ ఫ్రెండ్స్. మరి NCF 2005కి అధ్యక్షత వహించింది ఎవరు, ఇది ఒకసారి అడిగాడు. మరి ప్రొఫెసర్ ఎస్ పాలు ఏ యూనివర్సిటీకి ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది, అదొకసారి అడిగాడు ఫ్రెండ్స్. మరి NCF 2005ని తయారు చేయడంలో మొత్తం ఎన్ని గ్రూపులు మరి హెల్ప్ చేయడం జరిగింది, సహాయం చేయడం జరిగింది, అదొకసారి అడిగాడు. మరి ఆ 21 గ్రూపులలో మన తెలుగు వారు ఎవరు, శాంతా సిహ్నా, అదొకసారి అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇట్లా మరి NCF 2005 అనేటటువంటి దీంట్లో మొదటి వాక్యం ఏంది, ఇది అడిగాడు. చివరి వాక్యం ఏంది, ఇదొకసారి అడిగాడు. మరి ఈ వాక్యాలు ఏ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది, అదొకసారి అడిగాడు ఫ్రెండ్స్. ఆ బుక్ని రాసింది ఎవరు, అదొకసారి అడిగాడు. మరి NCF 2005లో మొత్తం మరి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అడిగాడు ఫ్రెండ్స్. ఆ అధ్యాయాలని ఆర్డర్లో అడిగాడు. ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఆ అధ్యాయాలని జంబ్లింగ్ విధానంలో లెఫ్ట్ రైట్లు ఇచ్చి మ్యాచింగ్ ఇవ్వచ్చు.
లేకపోతే 2వ అధ్యాయానికి సంబంధించినటువంటివి ఏందని అడుగుతాడు, లేదా 3వ అధ్యాయానికి సంబంధించనిటువంటి విషయం ఏందని అంటాడు, 5వ అధ్యాయానికి సంబంధించింది, 4వ అధ్యాయానికి సంబంధించినది, ఇలా డిఫరెంట్గా బిట్స్ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం మ్యాటర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మరి ఎగ్జామినర్ ఈ మ్యాటర్లో నుంచే 100కి 100% ఒక బిట్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఈ మ్యాటర్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాటర్ని కొంచెం మనం కన్ఫ్యూజ్గా ఉన్నప్పటికీ చాలా ఈజీగా కొన్ని ట్రిక్స్ని ఉపయోగిస్తే చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ NCF 1975, NCF 1988 ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే NCF 2000 అనేది మనకు గుర్తుంటుంది, బట్ ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే NCF 1975ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే మనకు NPE 1986 అనే విషయం తెలుసు కదా ఫ్రెండ్స్. మనకు NPE 1986లో లాస్ట్ 2 నెంబర్స్కి 1 సబ్ట్రాక్ట్ చేయండి. చూడండి, 6లో 1 పోతే 5, 8లో 1 పోతే 7, అంటే 1975 వచ్చేసిందిగా. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి, తెలిసిన దాని నుంచి తెలియంది కనుక్కోవడం ఈజీ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. 1975 అనేది మనకు ఆటోమేటిక్గా మన మైండ్ ఒకసారి రీక్యాపిలేషన్ చేసుకుంటే 1986లో 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1975 వస్తుందనే విషయం మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. అది ఓకే. నెక్స్ట్ రెండవది 1988, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, సేమ్ దాన్నే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. 1986 మనకు తెలుసు, దీంట్లో లాస్ట్ డిజిట్కి 2 యాడ్ చేయండి, అప్పుడు 1988 వస్తుంది కదా ఫ్రెండ్స్. ఇది కూడా మనకు వచ్చేసింది. ఈ 2 ప్లస్ NCF 2000. సో టోటల్గా ఇక్కడ 3 విషయాలు మనకు తెలిసింది ఫ్రెండ్స్. ఒకటేమో NCF 1975, ఇంకోటేమో NCF 1988, ఇంకోటేమో NCF 2000. మరి ఈ మూడింటిని పరిశీలించడానికి ఏం చేశారండి ఫ్రెండ్స్, అప్పట్లో 1993 ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ 1993 నాటి భారం లేని అభ్యసనం అనే నివేదికను ఆధారంగా చేసుకొని దాన్ని పునఃసమీక్షించాలని ప్రొఫెసర్ ఎస్ పాల్ అధ్యక్షుడిగా మరి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందండి ఫ్రెండ్స్, ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఇక్కడ ఎగ్జామ్లో అడిగేటటువంటి అవకాశం ఉన్న బిట్ ఏంటంటే నాటి భారం లేని అభ్యసనం అనే నివేదిక ఏ సంవత్సరం అంటాడు, 1993. అది గుర్తుపెట్టుకోండి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే అది కూడా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే NCF 1975 అదొకటి, NCF 1988 అదొకటి, NCF 2000 అదొకటి. మొత్తం మీద 3 వచ్చాయి కదా ఫ్రెండ్స్, 3 వచ్చాయి కాబట్టి 1993 అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలా గుర్తుపెట్టుకోండి. సో ఏ నివేదిక అంటే నాటి భారం లేని అభ్యసనం అనే నివేదిక ఆధారంగా చేసుకొని దాన్ని మళ్ళీ పునఃసమీక్షించాలని ప్రొఫెసర్ ఎస్ పాల్ అధ్యక్షతన. ఇక్కడ మీరు NCF 2005 అనే దాంట్లోనే అన్ని బిట్స్ వస్తాయి. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, F అంటే ఇక్కడ మీరు 5 అని గుర్తుపెట్టుకోండి. చూడండి, NCFలో F అంటేనేమో 2005, మరి ఇక్కడ F అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఫాల్, ఎస్ ఫాల్ అయిపోయింది. 5 అంటేనేమో 5 అధ్యాయాలు అని గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు 1993 కనుక గుర్తు రాకపోతే 1993 కనుక గుర్తు రాకపోతే అప్పటికి ఫ్రెండ్స్ ఇంకొక లాజిక్గా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే చూడండి, NCF 2005 అని అనుకుంటున్నాం కదా మనం ఫ్రెండ్స్. NCF 2005 అనే విషయం మనకు తెలుసు. దీంట్లో ఈ 5లో నుంచి 2 సబ్ట్రాక్ట్ చేయండి, 5లో నుంచి 2 తీసేస్తే 3 వచ్చింది కదా ఫ్రెండ్స్, అంటే 1993 అట్లని గుర్తుపెట్టుకోండి. F అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి, 5 అంటేనేమో 5 అధ్యాయాలను గుర్తుపెట్టుకోండి. మరి F అంటేనేమో ఫాల్స్ అనే విషయం, ఫాల్ అంటేనేమో ఎస్ ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. మీరు మరి 1975 ఇంతకుముందు చెప్పినట్టు NPE 1986లో 1 తీసేస్తే అది అలా వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 86కి 2 యాడ్ చేస్తే 88 వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు లాజిక్గా ఇక్కడెక్కడే మనం అన్ని బిట్స్ని లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో వాడు ఎలా ఇచ్చినప్పటికీ మనం కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉండదు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ప్రొఫెసర్ ఎస్ పాల్ అనగానే NCFలో F ఉంది కాబట్టి ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. F అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి. 2005లో 5లో 2 తీసేస్తే 1993, అదే నాటి భారం లేని అభ్యసనం కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈజీగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఈ సంఘానికి హెల్ప్ చేయడానికి మొత్తం ఎన్ని గ్రూపులు వచ్చినాయి అంటే 21 గ్రూపు. రేపు ఎగ్జామ్లో అడుగుతారు. NCF 2005 చట్టాన్ని తయారు చేయడానికి మొత్తం ఎన్ని గ్రూపులు సహాయం చేయడానికి వచ్చినాయంటే 21 గ్రూప్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇది గతంలో అడిగిన బిట్టే ఫ్రెండ్స్. ఈ 21ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు 21 అంటే ఫ్రెండ్స్ మరి మగవారి యొక్క పురుషుల యొక్క వివాహ వయసు గతంలో ఇప్పుడు మారింది. అలా గుర్తుపెట్టుకోండి. అంటే ఈ అందరూ కూడా వివాహ వయసు వచ్చిన వాళ్ళు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. వివాహ వయసు, పురుషుల వివాహ వయసు అన్న 21. ఇక మనం మర్చిపోయేటటువంటి అవకాశం లేదు. సో 21 గ్రూప్ అనగానే వాళ్ళందరూ వివాహ వయసుకు సంబంధించిన వాళ్ళు కాబట్టి 21 అని గుర్తుపెట్టుకోండి. మరి గతంలో ఒకసారి బిట్టు ఏం అడిగాడండి ఫ్రెండ్స్, ఈ 21 గ్రూపులలో మన తెలుగు వారు ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు ఏంది అడిగాడు ఫ్రెండ్స్. ఆమె మరి వారెవరంటే శాంతా సిన్హా గారు. శాంతా సిన్హా గారిని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇదంతా ఎడ్యుకేషన్కి సంబంధించింది కదా ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ అంటేనే శాంతంగా ఉండాలి, ఎవరైనా సరే హార్ష్గా ఉండకూడదు, అటు గుర్తుపెట్టుకోండి. రేపు NCF 2005 చట్టాన్ని తయారు చేయడంలో సహాయంగా ఉన్నటువంటి 21 గ్రూపులలో మన తెలుగు వారు ఎవరు అని అడిగారు అనుకోండి, తెలుగు వారు శాంతంగా ఉండేవారు శాంతా సిన్హా అని గుర్తుపెట్టుకోండి.
ఈ శాంతా సిన్హా గారికి సంబంధించి మరి వీరికి రామన్ మెగసిస్ అనే అవార్డు వచ్చింది. వీరు మొట్టమొదటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొట్టమొదటి జాతీయ బాలల పరిరక్షణ కమిషన్గా అంటే కమిషన్కి చైర్మన్గా కూడా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. సరే అదంతా అడగకపోవచ్చు కానీ ఈ 21 గ్రూపులలో తెలుగు వారు ఎవరు అంటే శాంతా సిన్హా అని గుర్తుపెట్టుకోండి. శాంతంగా ఉంటారని గుర్తుపెట్టుకోండి. 21 గ్రూపులు అంటేనేమో వివాహ వయసు అని గుర్తుపెట్టుకోండి. ఫాల్ అంటేనేమో ఎన్సీఎఫ్ కాబట్టి ఎఫ్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. మరి ప్రొఫెసర్ పాల్ ఏ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళంటే యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి సంబంధించి. సో ఈ విధంగా మనం చాలా ఈజీగా ప్రొఫెసర్ పాల్ అనగానే మనకు ఎన్సీఎఫ్లో ఎఫ్ అంటే ఫాల్ కాబట్టి అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి పాల్ గారు యూజీసీ అంటేనేమో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది, అలా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ పోతే ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఇక్కడే ఉన్నాయి చూడండి. మరి ఎన్సీఎఫ్ 2005 అనేటటువంటి ఈ చట్టంలో మరి మొదటి వాక్యం ఏంటి, ఆ వాక్యం ఏ బుక్ నుంచి రావడం జరిగింది, ఆ బుక్ రచయిత ఇవన్నీ ఇంపార్టెంట్. గతంలో ఇవన్నీ అడిగాడు ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి ఆ గ్రంథం పేరు ఏంటంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఠాగూర్ అనగానే మనకు ఒక మూవీ తెలుసు, ఠాగూర్ చిరంజీవి మూవీ తెలుసు, అందరికీ తెలుసు ఫ్రెండ్. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఠాగూర్ అనగానే చిరంజీవి అంటే చిరంజీవి అని గుర్తుపెట్టుకోండి. సి అని గుర్తుపెట్టుకోండి, చిరంజీవి అని గుర్తుపెట్టుకోండి. చిరంజీవిలో సి అనేది వచ్చింది కాబట్టి వెంటనే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను ఫ్రెండ్స్, న్యాచురల్గా మనకు తెలిసిన వాటిని టైం అనేది ఎక్కువగా తీసుకోకూడదుగా. రవీంద్రనాథ్ ఠాగూర్ అనగానే ఠాగూర్ చిరంజీవి అనుకోవాలంటే దాన్ని మనం ఏందో థింక్ చేయకూడదు. ఠాగూర్ అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ బండగా కూడా చదవకుండానే చిరంజీవి అంటే చిరంజీవి అనుకున్నట్లయితే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వెంటనే సాకి సంబంధించే వస్తాయి అన్ని. సా లెటర్ అనగానే మనకు తెలుసు సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందం, బాల్యానికి కీలకం. ఇది మరి ఎన్సీఎఫ్ 2005 చట్టంలో మొదటి వాక్యం. ఇది మొట్టమొదటి వాక్యం ఏంటంటే ఇది ఫ్రెండ్స్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం, మరి బాల్యానికి కీలకం అనేటటువంటి వాక్యంతో ఈ ఎన్సీఎఫ్ 2005 మరి ఇది మొదలైంది, స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈ సహజ వనంలోనే మీరు సివిలైజేషన్ అనగానే వెంటనే ఇవన్నీ గుర్తుకు రావాలిగా. చిరంజీవి అంటే చిరంజీవి, సివిలైజేషన్, సృజనాత్మక శక్తి, సహజమైన ఆనందం అన్ని సా అనే లెటర్లతోనే స్టార్ట్ అవుతాయి. మరి ఈ ఎన్సీఎఫ్ 2005 అనేది ఏ వాక్యంతో ముగిస్తుంది అంటే ఒక టీచర్, ఒక లేడీ టీచర్, ఆమె పేరు నీతా మొహ్లా. ఈ నీతా మొహ్లా గారు ఒక వాక్యం చెప్పారు, ఆ వాక్యంతో ముగిస్తుంది ఫ్రెండ్స్. ఆ వాక్యం ఏంటంటే చూడండి ఇక్కడ, నేటి విద్య అనేది చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది. ఆమె టీచర్ కాబట్టి అలా చెప్పింది ఫ్రెండ్స్. నేటి విద్య అనేది చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది. ఈ వాక్యంతో ఎన్సీఎఫ్ 2005 అనేది ముగిస్తుంది. దీని అన్నది ఎవరు అంటేనేమో నీతా మొహ్లా. ఈ నేతా మొహ్లాని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆమె మొహం మీదనే చెప్పిందని గుర్తుపెట్టుకోండి. మొహం మీదనే చెప్తారు కొంతమంది. అట్లా ఏదో ఒక లాజిక్ను ఉపయోగించుకుందాం ఫ్రెండ్స్. మనం న్యాచురల్గా తెలిసినవి. ఆమె మొహం మీదనే చెప్పింది ఏంటంటే నేటి విద్య అనేది మూర్ఖులు తయారు చేస్తుందని మొహం మీదనే చెప్పింది నీతా మొహ్లా. దీంతోనేమో అంతం అవుతుంది. ఇక సా అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది. చిరంజీవి అంటే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ వెంటనే రావాలి బ్రెయిన్లోకి. ఇక సాతో లెటర్లు సృజనాత్మకత శక్తి. మరి చూడండి ఫ్రెండ్స్, సృజనాత్మకత శక్తి, సహజమైన ఆనందం అన్ని సా లెటర్లతోనే స్టార్ట్ అవుతాయి. చిరంజీవిలో సి. నీతా మొహ్లా అంటే మొహం మీదనే చెప్పింది నేటి విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుందని. ఇంతేగా ఫ్రెండ్స్. ఇందులో ఏమైనా కన్ఫ్యూజ్గా ఉందో చూడండి. కొత్తగా చదువుకున్న వాళ్ళకి మరి కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చేమో కానీ ఇప్పుడు నా వీడియో కనుక విన్న వాళ్ళైతే చాలా ఈజీగా చూడండి. 1975 గుర్తొస్తుంది, 1988 గుర్తొస్తుంది, ఎన్సీఎఫ్ మరి 2000 అది ఈజీగానే గుర్తొస్తుంది. 1993 ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అది కూడా చెప్పా ఫ్రెండ్స్. 2005లో ఈ 5లో ఈ 2ని సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది, అంటే 1993. భారం లేని నాటి మరి విద్య అనేది భారం లేని అభ్యాసనం అనే నివేదిక. ఎఫ్ అంటేనేమో ఫాల్ అని గుర్తుపెట్టుకోండి, ఫాల్. ఎఫ్ అంటేనేమో 5 అధ్యాయాలు అని గుర్తుపెట్టుకోండి. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్కి చైర్మన్గా ఉన్నది ఎవరంటే ఫాల్ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చూడండి. చిరంజీవి ఠాగూర్ అనగానే చిరంజీవి అంటే సివిలైజేషన్, సృజనాత్మకత, సహజం ఏముంది మొహం మీదనే చెప్పింది నీతా మొహ్లా, ఒక ఉపాధ్యాయురాలు. ఇందులో కన్ఫ్యూజ్గా ఏమి ఉండవు. శాంతా సిన్హా అంటేనేమో శాంతంగా ఉండే వాళ్ళే ఉంటారు కాబట్టి మన తెలుగువారు. ఎన్ని గ్రూపులు అంటేనేమో వివాహ వయసు 21 గ్రూపు. ఇవన్నీ ఈజీగా ఉండేవి కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఏం కన్ఫ్యూజ్ కానవసరం లేదు. మీకు ప్రతిదీ కూడా కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఏరియాని ఈజీగా ఏ వేలో మరి ఇవన్నీ మేము మరి ఇప్పుడు నేను తయారు చేసినవి కాదు ఫ్రెండ్స్. గతంలో మేము చదువుకున్నప్పుడు డిస్కషన్ చేసుకుంటూ మా డిస్కషన్లో వచ్చినటువంటి కోర్సుని ఇప్పుడు మీకు చెప్తా ఉన్నా కాబట్టి ఫ్రెండ్స్, మేము చదివినవి, మేము డిస్కషన్ చేసినవి మరి అవన్నీ మాకు మరి మీకు యూజ్ అవుతాయన్న ఉద్దేశంతో మీకు ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్, కొత్తగా వినే వాళ్ళైనా మరి ఆల్రెడీ పాత డిఎస్సి యాస్పిరెంట్స్ అయినా నా ఈ లాజిక్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతోనే మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక్కడ నుంచి ఇవన్నీ ఇంపార్టెంటే. చూడండి, ఇక ఎన్సీఎఫ్ మరి 2005లో 4 మార్గదర్శక సూత్రాలు ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఇంతకుముందు మీకు పోటీ పరీక్షల ప్రత్యేకం, విద్యా దృక్పథాలు అనేటటువంటి బుక్లో ఇవన్నీ యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి. మరి ఎన్సీఎఫ్ 2005 యొక్క 4 మార్గదర్శక సూత్రాలు యాజ్ ఇట్ ఈజీగా
మరి లెటర్ కూడా మార్చుకుంటే ఎగ్జామ్లో ఆచిటీజీకి ఇస్తాడు. కానిది ఏంది, ఈ క్రింది వల్ల అయినది ఏంటి, మరి వాటిని గుర్తించండి అని రకరకాలుగా అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 4ని మీరు బరాబర్ చదవాల్సిందే. మరి ఈ 4ని బరాబర్ చదవాలంటే చిన్నప్పుడు మనం బైహార్ చేసినట్టు ఇప్పుడు బైహార్ చేస్తాము అంటే చేయలేం. లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ఆ లాజిక్ అంటే నేను ఆల్రెడీ ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్. రియల్ అంటే నిజం. ఎన్సీఎఫ్ 2005కి మార్గదర్శక సూత్రాలు ఒక 4 ఉన్నాయి. ఆ 4 ఏంటంటే ఫ్రెండ్స్, ఆ 4 నిజమైనటువంటి సూత్రాలు, ఒరిజినల్ సూత్రాలు అని గుర్తుపెట్టుకోండి. రియల్ అనే దాంట్లో అన్నీ వస్తాయి చూడండి. రియల్ చూడండి. ఆర్ అంటే ఏంటంటే రోట్ మెథడ్ ఫ్రెండ్స్. రోట్ మెథడ్ అంటే మన అందరికీ తెలుసు, బట్టి విధానం నుంచి విద్యార్థులను దూరం చేయాలి. అదొకటి ఈజీగా, అంటే మనకు ఇవన్నీ తెలిసినవే, ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మర్చిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనకి ఈజీగా చూడండి. రియల్ అంటే ఏంటి, నిజంగా ఉన్నాయి, ఈ మార్గదర్శక సూత్రాలు నిజమైనవే, రియల్ అని గుర్తుపెట్టుకుంటే. ఆర్ అంటే ఏంటి, రోట్ మెథడ్ అంటే ఏంటి, కంఠస్థం బట్టి విధానానికి దూరం చేయాలి. ఈ అంటే ఫ్రెండ్స్ ఏంటంటే ఎన్రిచ్మెంట్ మెథడ్. అంటే మరి పుస్తకాల పరిధికి కుదించకుండా పిల్లవాడిని ఏం చేయాలంటే సంపూర్ణ వికాసానికి తోడ్పడేటట్లు ఉండాలి. మన కీవర్డ్ ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాల పరిధికి కుదించకుండా అనే కీవర్డ్ని గుర్తుపెట్టుకోవాలి. దాన్ని మీరు ఎన్రిచ్మెంట్, ఒకవేళ ఇది మీకు తెలియదు అనుకున్నాం, ఎన్రిచ్మెంట్లో ఈ ఉందిగా ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఈ రాశానుగా, మధ్యలో ఉన్న లైన్ తీసేస్తే సి లాగా కనిపిస్తుందిగా. సి అంటే కరికులం అని గుర్తుపెట్టుకోండి. కరికులం అంటే పాఠ్య ప్రణాళిక, అలాగే గుర్తుపెట్టుకోండి మీరు, పాఠ్య ప్రణాళిక. రియల్లో ఈ అంటే ఎన్రిచ్మెంట్ మెథడ్. అంటే కొంతమందికి ఆ మీనింగ్ వెంటనే గుర్తుకు రాకపోతే, మరి ఆ పదం మీకు తెలియకపోతే ఈలో మధ్యలో ఉన్నటువంటి లైన్ తీసేస్తే సి అనే పదం వస్తుంది. సి అంటే కరికులం కాబట్టి పాఠ్య ప్రణాళిక, ఇలా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ మెథడ్. అప్లికేషన్ అంటే మనందరికీ తెలుసు, అనుసంధానం చేయడం, వినియోగించడం. మనకి ఆల్రెడీ బోధనా లక్ష్యాల స్పష్టీకరణలో అప్లికేషన్ అనేది వచ్చింది. అప్లికేషన్ మెథడ్ అంటే అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్, అనుసంధానం చేయటం. అంటే బయట జ్ఞానంతో ఏం చేయాలంటే అనుసంధానం చేయాలి. పాఠశాల వరకే కాకుండా పాఠశాల బయట ఉన్నటువంటి ఆ జ్ఞానంతో అనుసంధానం చేయాలనేది అప్లికేషన్ మెథడ్. ఎల్ అంటేనేమో లిబరేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. లిబరేషన్ అంటే మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్, లిబరేషన్ అంటే సులభతరంగా ఉండాలి. ఈజీగా ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్. ఇందులో ఎన్సీఎఫ్ 2005 యొక్క 4 మార్గదర్శక సూత్రాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం 4ని పర్ఫెక్ట్గా చదివేయండి అంతే. మరి మేము చదువుకున్నది ఏంటంటే ఆ మార్గదర్శక సూత్రాలు రియల్గా ఉండాలి అనుకున్నాము. ఆర్ అంటే రోట్ మెథడ్, బట్టి విధానం ఉండకూడదు. ఈ అంటే ఏంది, ఎన్రిచ్మెంట్ మెథడ్. ఈ అంటే కుదించకుండా, అంటే మేము ఇంకో విధంగా ఈని మధ్యలో లైన్ తీసేస్తే సి అనుకున్నాం, కరికులం. ఇది ఉంటుంది ఖచ్చితంగా. వాడి 4 ఆప్షన్లలో ఖచ్చితంగా ఇది ఉండాల్సిందే. ఇందులో పదం కూడా మార్చడు, అకాడమీ బుక్లో ఉన్నాయి కాబట్టి. ఏ అంటేనేమో అప్లికేషన్ మెథడ్, అంటే అనుసంధానం చేయాలి. ఎల్ అంటేనేమో లిబరేషన్ అంటేనేమో సులభంగా ఉండాలి. అంతే ఫ్రెండ్స్. రియల్ అని గుర్తుపెట్టుకోండి అంతే. మీరు ఇలా ఈజీగా గుర్తుపెట్టుకుంటే రేపు ఎగ్జామ్లో ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా చేయగలరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా కొన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ మీకు మరి పాఠశాల కరికులంలో 10 మౌలిక అంశాలు. ఇది మెథడాలజీలో కూడా వస్తుంది. మరి ఇది సైన్స్ మెథడాలజీలో ఉంది, మ్యాథ్స్ మెథడాలజీలో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి 10 మౌలిక అంశాలు అక్కడ చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, 10 మౌలిక అంశాలని. ఈజీగా ఒక కోడ్ ఉంది ఫ్రెండ్స్. చూడండి, మేము అప్పట్లో బాగా చదువుకున్నాం, బాగా 4-5 సార్లు అనుకుంటూ రోజు టిఫిన్ చేసేటప్పుడు, ఇన్స్టిట్యూట్ పోయేటప్పుడు రోజుకి 2-3 సార్లు ఇలాంటి వాటిని అనుకునేవాళ్ళం. రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి, రాజాబాబా శాస్త్రి పిశాచి, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి. ఎవరో పేరు పెట్టుకున్నారు, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకున్నాను. పిశాచిస్తా అని కొంతమంది గుర్తుపెట్టుకున్నారు, నేను పిశాచి అని గుర్తుపెట్టుకున్నా. ఇక రాజాబాబా శాస్త్రి పిశాచి అనగానే ఇవన్నీ ఏంటి, కరికులంలో 10 మౌలిక అంశాలకి లాజిక్. రాజాబాబా శాస్త్రి పిశాచి. రా అంటే చూడండి రాజ్యాంగ నిబంధనలు, జా అంటేనేమో జాతీయ సమైక్యత, బా అంటేనేమో మరి భారతీయ, అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అందులో. చూడండి, మీరు ఒక్క కోడ్ని కనుక గుర్తుపెట్టుకుంటే, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకుంటే, మీకు అక్కడ మెథడాలజీలో ఇంపార్టెంటే, ఇక్కడ కూడా అడగటం జరిగింది కాబట్టి ఇక్కడే మీకు ఆ కోడ్ని ఇక్కడే చెప్పడం జరిగింది. మరొకసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అని గుర్తుపెట్టుకోండి. ఇది 10 మౌలిక అంశాలకు సంబంధించినటువంటి లాజిక్. సో సీనియర్ ఆస్పిరెంట్స్కి తెలుసు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని నోట్ చేసుకోండి. ఇక ఎగ్జామ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక పైన ఉన్నటువంటి ఏరియా ఏంటంటే జస్ట్ ఇంట్రడక్షన్ లాంటిది. ఆ ఇంట్రడక్షన్ మీద ఒక బిట్ కన్ఫామ్గా వస్తుంది. ఇక 100% ఆ ఇంట్రడక్షన్ అందరు చదువుతారని కూడా ఎగ్జామ్లో ఇవ్వకపోవచ్చు కూడా. మరి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతామంటే ఈ అధ్యాయాల మీదనే కన్ఫ్యూజ్ అవుతాం. 100% కన్ఫ్యూజ్ అవుతాం. ఎంత బ్రిలియన్స్ అయినా, ఎంతగా చదివే వాళ్ళైనా మరి ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియా ఇది. కాబట్టి దీన్ని మీరు లాజిక్గా చూడండి. లాజిక్గా మీకు చెప్తా, చాలా ఈజీగా మీరు క్యాచ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, మొత్తం ఎన్సీఎఫ్ 2005లో చివరిలో 5 ఉంది కాబట్టి 5 అధ్యాయాలు గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఈ 5ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఎఫ్ అంటేనేమో 5 కాబట్టి 5 అని గుర్తుపెట్టుకోండి. అందులో మొట్టమొదటి అధ్యాయం ఏంటి, దృక్పథం.
మరి అధ్యాయాలని గుర్తుపెట్టుకోవడానికి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా మీద చూడండి. మరొకసారి ఒక హాఫ్ మినిట్ మీకు చెప్తా. ఎందుకంటే ఎగ్జామ్లో ఎలాంటి బిట్స్ వస్తాయో తెలియకుండా మనం చదివితే ఏం ఉపయోగం ఉండదు కదా. గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడో ఒక ఐడియా వస్తే మనం చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓహో అలా అడిగాడా, మనం ఎలా చదవాలనేటటువంటి కాన్సెప్ట్ మన మైండ్లోకి వస్తుంది ఫ్రెండ్స్. మరి గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే ఈ ఏరియాలో NCF 2005లో మొత్తం అధ్యాయాల సంఖ్య అడిగిన బిట్ ఓల్డ్ కాలంలో. తర్వాత దీన్ని ఈ 5 అధ్యాయాలలో మొదటి అధ్యాయానికి సంబంధించినది ఏంటి, సంబంధించినది ఏంటి, లేకపోతే మొదటి అధ్యాయం పేరేంటి, దృక్పథం, మొదటి అధ్యాయం తర్వాత వచ్చిన అధ్యాయం ఏంటి, రెండో అధ్యాయం కంటే ముందున్న అధ్యాయం ఏంటి, వీటిని ఒక ఆర్డర్లో రాయండి. లాస్ట్ నుంచి మూడోది ఏంటి, ఫస్ట్ నుంచి నాలుగోది ఏంటి, ఐదో అధ్యాయం పేరేంటి, ఐదో అధ్యాయానికి సంబంధించింది ఏంటి, ఐదో అధ్యాయానికి సంబంధించినది ఏంటి, ఇవన్నీ అడిగిన బిట్సే ఫ్రెండ్స్. మరి మనం వీటిని బండగా చదవగలమా ఫ్రెండ్స్, ఎట్లా చెప్పండి? ఇది ఒక్కటే అయితే మనం చదువుకోవచ్చు. ఎన్ని బుక్స్ ఉన్నాయి, అన్ని బుక్స్ చదువుకుంటూ పోవాలంటే దీన్ని లాజిక్గా చదవాల్సింది. అంతే ఎవరైనా సరే, స్టేట్ టాప్ వచ్చిన వాళ్ళైనా సరే దీన్ని లాజిక్గా చదవాల్సిందే. వాళ్ళు కూడా ఇలానే చదువుతారు ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి మన లాజిక్స్ ఏంటి, మీరు గతంలో అడిగినటువంటి బిట్స్ మీకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం. అసలు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ అధ్యాయాల క్రమం, ఈ 5 అధ్యాయాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే దానికి మీకు ఒక లాజిక్ ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఇక్కడ నోట్ చేశాను. చూడండి 5 అధ్యాయాలను ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీకు ఈజీ వేలో చూడండి. ఇక్కడ చూడండి, ఒక డయాగ్రామ్ గీసాను నేను. చూడండి మీకు ఎంత ఈజీగా ఉంటుందో చూడండి. మనకి దిక్కులు తెలుసుగా ఫ్రెండ్స్, దిక్కులు 4 అని తెలుసు. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం తెలుగు మీడియంలో జనరల్గా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అంటాం. సో మనకు తూర్పు అనగానే మనకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. దక్షిణం ఏంటి, పడమర ఏంటి, ఉత్తరం ఏంటి అని ఈ 4 దిక్కులు కనుక తెలిస్తే 4 కాదు ఫ్రెండ్స్ 5 అధ్యాయాలు మనకి ఈజీగా తెలుస్తాయి. ఎలా చూడండి, ఫస్ట్ మీరు దక్షిణం దిక్కు దగ్గరికి రండి. దక్షిణం అంటే దా కదా ఫ్రెండ్స్, దా అంటే ఇక్కడే చూడండి, దా అంటే దృక్పథం అని గుర్తుపెట్టుకోండి. అంతే. రేపు ఎగ్జామ్లో NCF 2005 చట్టంలో మొదటి అధ్యాయం ఏంటి అనగానే మీరు ఈ 4 దిక్కులు గుర్తొస్తే దక్షిణం అనగానే దృక్పథం గుర్తుపెట్టుకోండి. దృక్పథం అనే దాంట్లో దీన్ని మనం జనరల్గా తెలుగులో ఎలా రాస్తాం, దృక్ ప్లస్ పదం అనుకున్నాం అనుకోండి. దృక్ ప్లస్ పదం అంటే పదం అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ పదం అనేది ఒక అభ్యసనానికి సంబంధించింది, ఒక నాలెడ్జ్కి సంబంధించింది. అంటే దీని తర్వాత వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ అభ్యసనం కామ జ్ఞానం, దాన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎలా, దృక్పదము అంటే దృక్ ప్లస్ పదము అనేది ఒక పదానికి సంబంధించింది, అంటే అది ఒక అభ్యసనానికి సంబంధించింది, అది జ్ఞానానికి సంబంధించింది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ 1, ఇదేమో సెకండ్ 1. దక్షిణం అనగానే దృక్పదం గుర్తుపెట్టుకోండి. దృక్ ప్లస్ పదం అంటేనేమో మరి రెండోది అభ్యసనము జ్ఞానం అనుకోండి. ఇక మూడవది వచ్చేసి మనకి దిక్కుల్లో పడమర అంటాం కదా ఫ్రెండ్స్. పడమర అంటే పాఠ్య ప్రణాళికను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు తూర్పు సైడ్కి రండి. అంటే ఇలా పోయి ఇలా వెళ్తున్నారు. తూర్పు అనగానే తరగతి గదిని గుర్తుపెట్టుకోండి. అయిపోయింది, చూడండి అన్నీ అయిపోతున్నాయి. ఇక లాస్ట్ 1 వచ్చేసి ఉత్తరం అనగానే సంస్థాగత సంస్కరణలు లేదా క్రమబద్ధీకరణ సంస్కరణలు, సంస్థాగత సంస్కరణలు అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సంస్థ అంటే ఒక ఇన్స్టిట్యూట్, అది ఒక స్కూల్ కావచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ ఏదైనా కావచ్చు, ఒక కాలేజీ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక యూనివర్సిటీ కావచ్చు, అది ఒక సంస్థ అని అంటాం. ఆ సంస్థకి ఎవరు ఉంటారు ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. ఉంటే ప్రిన్సిపల్ ఉండాలి, లేకపోతే HM అన్న ఉండాలి. ప్రిన్సిపల్ కానీ HM కానీ ఎక్కువగా ఎక్కడ ఉంటారు ఫ్రెండ్స్, పైనగా ఉండేది. అందరికంటే పైన ఉండేవారు ఎవరంటే మన గురువు, మన HM, మన ప్రిన్సిపల్. అంటే ఉత్తరాన ఉండేది ఎవరు అంటే ప్రిన్సిపల్, HM అని గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి అన్ని మీరు ఫటాఫట్ చూడండి. రేపు ఎగ్జామ్లో NCF 2005 మరి ఆ చట్టంలో మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఆర్డర్లో రావాలంటే దక్షిణాన్ని గుర్తుపెట్టుకుంటే దృక్పథం రావాలి. దృక్ ప్లస్ పదము అంటే ఇక్కడ అభ్యసనము జ్ఞానం రెండోది గుర్తుకు రావాలి. మూడోది పడమర అంటేనే పాఠ్య ప్రణాళిక. నాలుగోది తూర్పు అంటేనేమో తరగతి గదిని గుర్తుపెట్టుకోండి. ఇక సింహభాగం 5వది అంటే మన ప్రిన్సిపల్ లేదా మన HM పైన ఉంటారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ సంస్థ అనేది స్కూల్ కానివ్వండి, కాలేజీ కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, మనకి ఎప్పుడు కూడా పైనే మనం చూడాలి కాబట్టి సంస్థాగత సంస్కరణ 5వది. ఫటాఫట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి 5, ఈ 5ంటిని ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఈ మ్యాప్ కనుక గుర్తుంటే 5 వచ్చేసినట్టే ఫ్రెండ్స్. ఇక మరి ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దాంట్లో మరి ఒక్కొక్క దాంట్లో మనం ఉన్నటువంటి విషయాలను చాలా లాజిక్గా ఎలా చదవాలో ట్రిక్స్ ద్వారానే చాలా ఈజీగా మనం, అది ట్రిక్ ఏమి కాదు ఫ్రెండ్స్, ట్రిక్ లాజిక్ అని అనవసరం లేదు. మనం రోజువారీగా మనం చదువుకున్నటువంటి వాటిని మనం లింక్ చేసేదాన్ని ట్రిక్ అంటున్నాం అంతే. మరి మేము ఇవన్నీ ఎలానే చదివాము ఎగ్జామ్లో ఫటాఫట్ ఎగ్జామ్లో పెట్టగలిగాం, డైలీ టెస్ట్లలో పెట్టగలిగాం, గ్రాండ్ టెస్ట్లలో పెట్టగలిగాం. మాకు NCF 2005 అనేది కొన్ని కన్ఫ్యూజ్ ఉన్నటువంటి ఏరియాలు కాబట్టి వాటిని పర్ఫెక్ట్గా మేము లాజికల్తో చదివినటువంటి 5గురికి మరి జాబ్ రావడం జరిగింది కాబట్టి మాకు అప్పుడు ఫ్రెండ్స్ మీకు కూడా యూజ్ అవుతాయని ఇవన్నీ లాజిక్స్ అన్ని మీకు ఇప్పుడు వీడియోలో అందజేస్తా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మొదటి అధ్యాయం దృక్పథం అంటే ఇది దక్షిణం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాప్ని మరొకసారి మీకు రఫ్గా ఇక్కడ గీస్తాను చూడండి. మ్యాప్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇది తూర్పు, ఇది దక్షిణం, ఇది పడమర, ఇది ఉత్తరం. దక్షిణం అనగానే మనకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మరొకసారి రివిజన్ లాగా దృక్పథం. మరొకసారి
మీకు మర్చిపోకుండా ఉండడం కోసం మరలా చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. దృక్పథం, పదము అనగానే రెండోది అభ్యసనము, జ్ఞానం అనేది వస్తుంది. పడమర అంటేనేమో పాఠ్య ప్రణాళిక, తూర్పు అంటేనేమో తరగతి గది, ఉత్తరం అంటేనేమో సంస్థ, అంటే స్కూల్ కావచ్చు, కాలేజీ కావచ్చు, ఏదైనా ఉంటే అలా గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇప్పుడు చూడండి, మొదటిది దృక్పథం. దృక్పథం అనేది దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇక్కడ చూడండి, దృక్పథాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నామంటే, మేము ఎలా చదివామంటే ఫ్రెండ్స్, ఇక్కడ దృక్పథము అంటే మేము దృశ్యం అనుకున్నాం. దృశ్యం అంటే మూవీ, ఒక దృశ్యం అంటే ఒక సీన్. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, మనందరి ఇళ్ళలో ఉన్నాయి ఎల్సీడీ టీవీలు. ఈ మధ్య కాలంలో QLED టీవీలు కూడా వస్తూ ఉన్నాయి, అప్గ్రేడ్. మరి LCD టీవీ కానివ్వండి, QLED టీవీ కానివ్వండి, ఏ టీవీలోనైనా మన దృశ్యం అంటే సీన్ వస్తాయి. ఫస్ట్ మనం ఆ సీన్కే ప్రయారిటీ ఇస్తాం. కాబట్టి LCD, QLED అనేది ఒక దృశ్యం గుర్తుపెట్టుకున్నట్లయితే దృక్పథానికి మీరు దాన్ని సింక్ చేసుకుంటే అన్నీ వచ్చేసినట్టుగా. చూడండి, LCD, QL అంటే LCD అనే పదం గుర్తుపెట్టుకోండి, పక్కన Q అనే దాన్ని యాడ్ చేసుకోండి చాలు. ఇందులో L అంటే ఏంటి? అకాడమీ బుక్లో యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి మీరు బండగా చదవని అవసరం లేదు. మొదటిది దృక్పథం, దక్షిణం దృక్పథం. దృక్పథం అంటే దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. దృశ్యం అంటే ఏంది? LCD టీవీలో దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. తమ్నైలో మీకు ఆల్రెడీ చూపించా ఫ్రెండ్స్. LCD టీవీ దాని ముందు Q పెట్టుకున్నట్లయితే L అంటే ఏంటంటే ఫ్రెండ్స్, లెర్నింగ్ వితౌట్ బర్డెన్. లెర్నింగ్ వితౌట్ బర్డెన్, శ్రమ లేని అభ్యసనం పాటించాలి, అయిపోయింది ఫస్ట్ది. C అంటే ఫ్రెండ్స్, C అంటే కాన్స్టిట్యూషనల్. కాన్స్టిట్యూషనల్ అంటే రాజ్యాంగం ప్రతిపాదించినటువంటి సాంఘికం ఇవన్నీ మనకు అవసరం లేదు కదా, రాజ్యాంగం అనే పదం ఉంటుంది రేపు ఎగ్జామ్లో. LCD అంటే ఫ్రెండ్స్ డెమోక్రటీ అని గుర్తుపెట్టుకోండి. డెమోక్రటీ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడే ఉంది రాజ్యాంగం, ప్రజాస్వామిక విలువలు. ఇక Q అంటే ఏంటంటే ఫ్రెండ్స్, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్. క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ అంటే గుణాత్మకమైనటువంటి ఎడ్యుకేషన్ అనమాట. ఇక్కడ చూడండి, గుణాత్మకమైనటువంటి ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి. Q అంటేనేమో క్వాలిటీ, L అంటేనేమో లెర్నింగ్ వితౌట్ బర్డెన్, C అంటేనేమో కాన్స్టిట్యూషన్, D అంటేనేమో డెమోక్రసీ. ఈ 4 పాయింట్స్ అకాడమీ బుక్లో క్లియర్గా ఇచ్చాడు ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా NCF 2005లో ఉన్నటువంటి మొదటి అధ్యాయం దృక్పథానికి సంబంధించినది ఏంటి, ఇలా డిఫరెంట్గా అడిగినప్పుడు మీరు LCD టీవీని అని గుర్తుపెట్టుకోండి. QLCD టీవీ, ఇది దృశ్యం అని గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్ మనం టీవీకి ప్రయారిటీ కాబట్టి దృక్పథం అనేది ఫస్ట్ ఇదని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా మీరు దీన్ని సింక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక లాజిక్ని అందజేసా, దాన్ని మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి అంతే. బిట్టు మాత్రం పోనివ్వకండి ఫ్రెండ్స్ మీరు, ఎందుకంటే వస్తుంది అనేది నాకుంది నమ్మకం. నెక్స్ట్ డిఎస్సి కానివ్వండి, టెట్ కానివ్వండి, రెండిట్లో ఉంది కాబట్టి ఈ టాపిక్. ఈ దృక్పథం అనేటటువంటి మొదటిది, దీని మీద అడిగే అవకాశం ఉంది కాబట్టి చదవండి ఫ్రెండ్స్. అట్లా మీరు QLCD గుర్తుపెట్టుకుంటే మొదటిది అయిపోయింది, దాన్ని మీరు పదే సార్లు చదవని అవసరం లేదు ఫ్రెండ్స్. రెండవది వచ్చేసి దృక్పథాలు అంటే పదము. ఆ పదాలు అనేది ఏంటంటే అభ్యసనానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించింది, అలా గుర్తుపెట్టుకోమన్న రెండవది. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, అభ్యసనం అంటే లెర్నింగ్, జ్ఞానం అంటే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఎవరికి ఉంటుందంటే, జనరల్గా అనుకుందాం ఫ్రెండ్స్, CEC గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అనుకోండి. మనకు తెలుసు కదా గ్రూపులు, MPC, BIPC, HEC, CEC లాగా CEC గ్రూప్ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ CEC గ్రూప్ వాళ్ళని మనం కేర్గా ఉంచుకోవాలని గుర్తుపెట్టుకోండి. CEC గ్రూప్ వాళ్ళని కేర్గా ఉండాలి అని మనం గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి అభ్యసనం ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి రెండవ అధ్యాయం మరి అభ్యసనము, జ్ఞానము అనేది మనం ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే అప్పటికప్పుడు రాకపోతే ఫ్రెండ్స్, ఫస్ట్ది ఏమో దృక్పథం అనుకున్నాం, ఓకే ఫినిష్ అయిపోయింది. రెండవ అధ్యాయము అభ్యసనము, జ్ఞానం అనేది వెంటనే ఇంకా రావాలి అనుకుంటే అట్లా కూడా మీకు ఇంతకుముందు చెప్పిన దిక్కుల వారీగా కాకుండా 2 అంటే ఏంది ఫ్రెండ్స్, 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి, 2 చేతులను గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళు అంటే 2 కళ్ళతో మనం ఏం చేస్తాం, లెర్నింగ్ చేస్తాం. 2 కళ్ళతోనే మనం నాలెడ్జ్ని సంపాదిస్తాం. 2 చేతులు అంటేనేమో 2 చేతులతో కూడా రాస్తామని గుర్తుపెట్టుకోండి. మీరు ఇది రెండవ దాన్ని అలాగే గుర్తుపెట్టుకోండి. మీరు మొదటిదేమో దృక్పథం, అది ఈజీ దక్షిణం కాబట్టి. రెండవది తెలియాలి, మ్యాప్లో కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు 2 కళ్ళు అని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళతో లెర్నింగ్ చేస్తాం, నాలెడ్జ్ని సంపాదిస్తాం అని గుర్తుపెట్టుకోండి. CEC గ్రూప్ వాళ్ళు ఇప్పుడు కేర్గా ఉండాలి, వాళ్ళని కేర్గా ఉంచాలి, వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంది, వాళ్ళకి లెర్నింగ్ ఎక్కువ ఉంది అనేది ఇది లాజిక్. ఇప్పుడు చూడండి అన్నీ వచ్చేస్తాయి ఇందులో. ఇక C అంటేనేమో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కన్స్ట్రక్షనల్ అంటే నిర్మించుకునేలా. రేపు ఎగ్జామ్లో క్లియర్గా ఈ పదం ఇస్తాడు, ఇది కీవర్డ్ ఇస్తాడు ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో యాజ్ ఇట్ ఈజీగా ఉన్నాయి. C అంటేనేమో కన్స్ట్రక్షనల్, నిర్మించుకోవడం అనే పదం ఇస్తాడు, దాన్ని గుర్తుపెట్టుకోండి. E అంటేనేమో ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఎక్స్పెరిమెంటల్ అని గుర్తుపెట్టుకోండి. ఇవి యాజ్ ఇట్ ఈజీగా ఉంటాయి రేపు. తర్వాత మరలా C అంటేనేమో ఫ్రెండ్స్, C అంటే ఏంటంటే మనకు చైల్డ్ సెంట్రడ్ అని గుర్తుపెట్టుకోండి, విద్యార్థి కేంద్రీకృతం అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకొక C అంటేనేమో క్రియేటివిటీ అని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఇందులో అన్నీ వచ్చేస్తాయి చూడండి. ఎట్లయినా మీరు గుర్తుపెట్టుకోండి, CECని మీరు ఎలాగైనా అనుకోవచ్చు ఫ్రెండ్స్. C అంటేనేమో కన్స్ట్రక్షన్ అని గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెరిమెంటల్ అని గుర్తుపెట్టుకోండి, ఎక్స్పీరియన్స్ అని గుర్తుపెట్టుకోండి, క్రియేటివిటీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా కింద ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మీకు ఈ CEC కేర్ అనే పదంలో అన్నీ వచ్చేస్తాయి అంతే. C అంటేనేమో చైల్డ్ సెంట్రాయిడ్ అని గుర్తుపెట్టుకోండి. R అంటేనేమో రియాక్షన్ అని గుర్తుపెట్టుకోండి, చర్య ప్రతిచర్య అని అంటాం కదా అట్లా. A అంటేనేమో అంగవైకల్యం గల పిల్లల్ని
సహిత విద్య అంటారు, అది మనకందరికీ తెలుసు. అంగవైకల్యం గల పిల్లల్ని మామూలుగా ఉన్న పిల్లలతో కలిపి చెప్పడం సహిత విద్య, విలీన విద్య అంటాం. ఏ అంటే అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ది మళ్ళీ ఈ అంటేనేమో ఎన్విరాన్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, మనకు సిఈసి కేర్ అనేటటువంటి దాంట్లోనే అన్నీ వచ్చేస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఇది మీరు మరలా చదవాలా, మీరు చదివే పనే ఉండదు కదా. సిఈసి వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని గుర్తుపెట్టుకోండి, సిఈసి వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుంది కాబట్టి రెండు కళ్ళు అని గుర్తుపెట్టుకోండి, కేర్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఎలాగైనా చదవండి ఫ్రెండ్స్. మీకు ఒక లాజిక్ని అందజేసా, మీకు ఒక లాజిక్ని చెప్పా ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ని మీరు ఎలాగైనా మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ మూడవది ఎక్కువగా అడుగుతున్నటువంటి ఏరియా, ఈ ఏరియా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉన్నాడు. ఈ మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, పాఠ్య ప్రణాళిక, విద్యాక్షేత్రాలు, పాఠ్య ప్రణాళిక. ఏంటి మూడవది పాఠ్య ప్రణాళిక అనగానే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలండి ఫ్రెండ్స్, ఇక్కడ మనందరికీ తెలిసినటువంటి విషయం ఫ్రెండ్స్, ట్రైనింగ్ డిఎడ్ కానివ్వండి, బిఎడ్ కానివ్వండి, ట్రైనింగ్ చేసిన ప్రతి ఆస్పిరెంట్కి తెలిసినటువంటి విషయం ఏంటంటే LSRW భాష. ఇప్పుడు పాఠ్య ప్రణాళిక అనగానే మనకు 4 విషయాలు గుర్తొస్తాయి ఫ్రెండ్స్. ఒకటి భాష ఒకటి గుర్తొస్తుంది, రెండవది వచ్చేసి గణితం అనేది గుర్తొస్తుంది ఫ్రెండ్స్, మూడవది వచ్చేసి సైన్స్, నాలుగవది వచ్చేసి సాంఘిక శాస్త్రం. ఈ 4 మరి మూడో అధ్యాయం అయినటువంటి మరి పాఠ్య ప్రణాళికలో, విద్యా ప్రణాళిక క్షేత్రంలో ఉన్నాయి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రేపు ఎగ్జామ్లో భాష, తర్వాత గణితం, సైన్స్, సోషల్, ఈ 4 సబ్జెక్టులు అనేవి ఏ అధ్యాయంలో ఉన్నాయని అడుగుతారు. మీరు అప్పుడు 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం వాడు అట్లా ఇస్తాడు. మీరు అక్కడ కన్ఫ్యూజ్ కానవసరం లేదు ఫ్రెండ్స్. మీరు దీనికి ఒక లాజిక్ కూడా చెప్తా చూడండి. భాష కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఈ 4 సబ్జెక్టులు చదవాలి అంటే ఏ పిల్లోడికైనా ఫస్ట్ 3 ఉండాలి. 3 అంటే ఇంట్రెస్ట్ ఉండాలి. సో దాన్ని మీరు 3కి లింక్ చేసుకోండి. 3 అంటే ఏంటంటే 3 ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండాలి? మరి మ్యాథ్స్, తెలుగు చదవాలన్నా, మ్యాథ్స్ చేయాలన్నా, సైన్స్ కానివ్వండి, సోషల్, ఇట్లా లాజిక్గా ఫ్రెండ్స్ హాస్యంగా గుర్తుపెట్టుకోండి. అంటే మనకు బిట్టు రావడం ఇంపార్టెంట్ కదా. ఇట్లా మీరు రేపు మరి మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు ఈ 4 భాషలు అనేవి, 4 అనేవి ఏ అధ్యాయానికి సంబంధించినవి అంటే 3 ఉండాలి. 3 వస్తేనే పిల్లలకి అవన్నీ చదువుతారని గుర్తుపెట్టుకుని 3వ అధ్యాయం అంతే. దానికోసం మళ్ళీ మనం ఏం చదివామనేది మళ్ళీ రివిజన్ కూడా అవసరం లే, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, భాషకు సంబంధించి రేపు ఎగ్జామ్లో భాష అనగానే మన అందరికీ తెలిసినాయి ఫ్రెండ్స్. తెలిసిన వాటిని నేను ఇక్కడ ఏమి స్టెచ్ చేయను. కన్ఫ్యూజ్గా ఉండేది ఎక్కడైతే ఉందో దాని మీదనే ఎగ్జామినర్ ఫోకస్ చేస్తారు కాబట్టి దాన్ని కొంచెం ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. భాష అనగానే మనకి LSRW కాబట్టి అవన్నీ మీ అందరికీ తెలుసు. భాషను, శ్రవణం, పఠనం ఇవన్నీ అవసరం లేదు, లేఖనం అవసరం లేదు ఫ్రెండ్స్. అవన్నీ ఈ పదాలు ఇచ్చాడంటే అది భాష అని అర్థమైంది. మాతృభాషలో మరి బోధన అనేది ఉత్తమ మాధ్యమం, ఇది మీకు తెలిసిందా? త్రిభాష సూత్రం, ఇవన్నీ మీకు తెలుసు. ఇక్కడ కన్ఫ్యూజ్ ఏముండదు ఫ్రెండ్స్. తర్వాత ఇది కూడా మీరు చదవగలరు, అది కూడా కన్ఫ్యూజ్ ఏం లేదు. కానీ ఎగ్జామినర్ ఎక్కడ ఖచ్చితంగా బిట్టిచ్చేటటువంటి అవకాశం ఉన్నది ఏంటంటే 8th పాయింట్ ఒకటి ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక విదేశీ భాష అని ఇక భాషకు సంబంధించింది ఏదైనా మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. భాష అంటారు, 3 వస్తే 3 గుర్తుపెడతారు. బట్ 8వ చూడండి ఒకసారి, విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుడు ఎవరు అంటే భాషోపాధ్యాయుడు. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానిలో భాషోపాధ్యాయానికి సంబంధించినది అని విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్య అని డిఫరెంట్గా ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. విలువల విద్య అంటేనేమో సాంఘిక శాస్త్రం అనుకుంటారు కొంతమంది. సాంఘిక శాస్త్రానికి సంబంధించి మరి విలువలు అనే పదం గుర్తొచ్చి టక్కనది పెడతారు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీకు స్టెచ్ చేస్తున్నా ఫ్రెండ్స్. విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించేటటువంటి ఉపాధ్యాయుడు భాషోపాధ్యాయుడు. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, భాషోపాధ్యాయులు అంటే ఎవరు? మన తెలుగు ఉపాధ్యాయులు. మన తెలుగు ఉపాధ్యాయులు అంటే ఎవరు ఫ్రెండ్స్? మన తెలుగు వాళ్ళు, మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, మన ఇరు రాష్ట్రాల వాళ్ళు. మన తెలుగు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి మంచి విలువలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి, మంచి జీవన నైపుణ్యాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకోండి మీరు. భాషోపాధ్యాయులు అంటే మన తెలుగు వారు, మన తెలుగు వారికి మంచి విలువలు ఉంటాయి, మంచి జీవన నైపుణ్యాలు ఉంటాయి. కాబట్టి అలా గుర్తుపెట్టుకుంటే మీరు ఈజీగా పెట్టేస్తారు. సోషల్ అనేటటువంటి దాన్ని పోనివరగా అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అది భాష. నెక్స్ట్ గణితానికి సంబంధించి ఫ్రెండ్స్ అందరికీ తార్కికం అని ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి చెప్పండి నేను. తర్వాత జ్ఞానానికి సంబంధించి తార్కికంగా ఆలోచిస్తారు, లాజికల్గా ఆలోచిస్తారు, వాళ్ళు పరికల్పన చేస్తారు, సమస్యలు ఇవన్నీ ఈజీ కాబట్టి అందులో అవేమి ఎగ్జామినర్ ఫోకస్ చేయడు. కానీ ఎగ్జామినర్ ఎక్కడ ఫోకస్ చేస్తారంటే ఇక్కడ చూడండి 5వ పాయింట్. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ వెరీ ఇంపార్టెంట్ అన్ని మీకోసం నీట్గా స్ట్రెచ్ చేసి పెడుతున్నా. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే రాయండి, ఒక నోట్బుక్ తీసుకొని ఇలాంటి మెయిన్ కన్ఫ్యూజ్గా ఉన్నాయి రాసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ మీ జీవితాన్ని మార్చేటటువంటి బిట్స్ ఇవి. మరి ఇక్కడ 5వ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, పని అనుభవము, కంప్యూటర్ బోధన, ఈ రెండింటిని బోధించే ఉపాధ్యాయుడు గణిత ఉపాధ్యాయుడు. చాలా మంది పని అనుభవం అనగానే ఈ 2వ పాయింట్ చదవరు. పని అనుభవం అనగానే మీరు సైన్స్ ఉపాధ్యాయుడు అనుకుంటారు. అట్లా రాంగ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఒకటి ఇది చాలా ఇంపార్టెంట్. పని అనుభవం, కంప్యూటర్ బోధన. రేపు ఎగ్జామ్లో ఈ 2 కలిపిస్తే గణిత ఉపాధ్యాయుడు అని పెట్టండి. ఒకవేళ అలా కాదు, కేవలం పని అనుభవము అనే పదమే ఇస్తే అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, అది మీకు చెప్తాడు నెక్స్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటే 2 విషయాలు ఉన్నాయి. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఎగ్జామినర్ ఇక్కడ రెడీగా ఉంటాడు. పని అనుభవము, కంప్యూటర్ ఇవన్నీ అకాడమీ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అకాడమీ బుక్లో ఉన్న వాటిని చాలా నీట్గా ఈ మెటీరియల్లో ఉంది. పని అనుభవము, కంప్యూటర్ బోధన ఈ 2 కల్పిస్తేనేమో గణిత ఉపాధ్యాయుడు.
అలా కాకుండా కేవలం పని అనుభవము అనే పదం ఒక్కటే ఇస్తే అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, అది మీకు చెప్తాను నెక్స్ట్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మీరంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. గణిత ఉపాధ్యాయుడు అంటే ఏంది ఫ్రెండ్స్? గణితం అంటే ఏంది? మ్యాథ్స్, లెక్కలు. లెక్కలు అనేవి మనకు కంపలాగా ఉంటాయి. అంటే మనకు అది ఒక కంప. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి గణితం అంటే ఒక కంప, దాని జోలికి పోరు. కంప అంటే కంప్యూటర్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను అలానే అప్పట్లో గుర్తుపెట్టుకున్నా. పని అనుభవం అనేది ఇస్తాడు, దానికి తోడుకి ఇది ఇవ్వాల్సిందే. కంప్యూటర్ బోధన. కంప్యూటర్ అంటే ఏంది? మరి ఇక్కడ కంప్యూటర్ బోధన అంటే మ్యాథ్స్ మరి సైన్సా సోషల్ అని మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. కాబట్టి మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు ఫ్రెండ్స్. కంప్యూటర్ బోధన అంటే కంప అని గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ అనేది ఒక కంప అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సైన్స్కి సంబంధించిన అన్ని మీకు తెలుసు. సైన్స్ అంటే కుతూహలం ఉంటుంది, సృజనాత్మకత, శాస్త్రీయత, ఇవన్నీ మీకు తెలుసు. పరిసరాలకు సంబంధించి ఇవన్నీ మీకు తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి థర్డ్ వన్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న. శ్రమ. విద్యార్థుల శ్రమ అనేది ప్రపంచంలోకి అడుగులు వేసేటట్లు ప్రోత్సహిస్తుంది. ఇది ఒకటి కన్ఫ్యూజ్. మరి దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే థర్డ్ వన్ని. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? మనకు ఈ మధ్యకాలంలో చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 అయిపోయింది, చంద్రయాన్ 3 కూడా మనం సక్సెస్ అయినాం. అంటే సక్సెస్ అయినాం కాబట్టి మన విద్యార్థుల శ్రమ అనేది ప్రపంచంలోకి అడుగులు పెట్టేటట్లుంది. కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. మీరు ఇది పెద్ద కన్ఫ్యూజ్ ఏమి కాదు. కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే అలా సింక్ చేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో వచ్చేసి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఇక్కడ రెడీగా ఉంటారు మీకు ఇవ్వడానికి. ఇవన్నీ మీరు ఈజీగా ఉండే సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం ఇవన్నీ మీరు పెట్టేస్తారు. బట్ ఇక్కడ చూడండి, లలిత కళలు సాంస్కృతిక విద్యలకు బోధించే ఉపాధ్యాయుడు ఎవరు? విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. లలిత కళ, సాంస్కృతిక విద్య, ఈ 2 పదాలు ఇస్తే, లలిత కళ, సాంస్కృతిక విద్య, ఈ 2 ఇస్తే అది విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు అంటే ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్ మీకు చంద్రయాన్ 3. సైన్స్ ఉపాధ్యాయుడు అనగానే మీరు చంద్రయాన్ 3కి వెళ్ళిపోండి, సైన్స్ అండ్ టెక్నాలజీకి వెళ్ళిపోండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఉపాధ్యాయుడు. మరి ఆ చంద్రయాన్ 3 తయారు చేయడం ఏంటి ఫ్రెండ్స్? అదొక కళ, అదొక ఆర్ట్. అది మన నేచర్, అది మన సంస్కృతి. అది మన వాళ్ళే చూడండి, మన ఇండియా వాళ్ళే. ప్రపంచంలో ఏ దేశం వాళ్ళు సక్సెస్ కానటువంటి చంద్రయాన్ 3ని మనం సక్సెస్ అయినవంటే అదొక మన కళ, అదే మన సాంస్కృతిక విద్య. అట్లా మీరు సైన్స్ అండ్ టెక్నాలజీని ఇలా లింక్ చేసుకుంటే రేపు లలిత కళలో, సాంస్కృతిక విద్య అనగానే సైన్స్ అండ్ టెక్నాలజీలో సైన్స్ ఉపాధ్యాయుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సాంఘిక శాస్త్రం. ఈ సాంఘిక శాస్త్రం అనగా యుద్ధాలు, యథార్థాలు, క్రోడీక, ఇవన్నీ మీకు తెలుసు. మీకు తెలిసినవి మీకేం చెప్పను ఫ్రెండ్స్. ఆంగ్లేయులు, ఈ భారతీయ సమాజం ఎదుర్కొంటున్న ఇవన్నీ తెలుసు. బట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి బిట్స్ ఒక 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ రెండిట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే 6th వన్. ఇక థర్డ్ వన్ కూడా ఈజీగా ఏమంటే స్వతంత్రంగా ఆలోచించడం, విమర్శనాత్మకంగా ప్రతిస్పందించడం అంటే పొలిటికల్ నాయకులకు చూసుకుంటాం. పొలిటికల్ నాయకులందరూ సాంఘిక శాస్త్రానికి సంబంధించి అలా గుర్తుపెట్టుకుని విమర్శనాలు కానీ సోషల్. కానీ అదే అడగడు ఎగ్జామ్లో. SCPW కూడా మనం ఈజీగానే గుర్తుపెడతాం. శాంతి విద్య, ఆరోగ్య, వ్యాయామ విద్య అని ఈ 3 ఇస్తే ఫ్రెండ్స్ మీరు ఇది సోషల్ సాంఘిక శాస్త్రం అని గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఆరోగ్యం అనగానే మీరు సైన్స్ అని టీచర్ అనుకున్నారో బిట్ రాంగ్ అయినట్టే ఫ్రెండ్స్. వ్యాయామ విజ్ఞానంలోనే మీరు సైన్స్ అనుకున్న పొరపాటే. శాంతి విద్య, ఆరోగ్య విద్య, వ్యాయామ విజ్ఞానంలోనే సాంఘిక శాస్త్రం ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? సాంఘిక శాస్త్రం అనగానే మీరు ఎలా లాజిక్ శాంతి అంటే ఎవరు? గాంధీజీ చేసినటువంటి ఏదైనా శాంతియుతంగా ఉంది. గాంధీ గారిని మీరు గుర్తుపెట్టుకుంటే, శాంతి అనగానే గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటే, గాంధీ యొక్క ఆరోగ్యం చూడండి. గాంధీ యొక్క ఆరోగ్యానికి రహస్యం ఏంటంటే వ్యాయామం అని గుర్తుపెట్టుకోండి. గాంధీ గారి యొక్క ఆరోగ్యానికి సీక్రెట్ ఏంటంటే వారి యొక్క వ్యాయామం అని గుర్తుపెట్టుకుంటే, గాంధీ గారు ఎక్కడ వస్తారు ఫ్రెండ్స్? సోషల్లోనే వచ్చేది. జాతీయోద్యమాలలో అంటే సాంఘిక శాస్త్రంలోనే వస్తారు. కాబట్టి అది సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు చదువుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా ఈజీగా మరి బిట్స్ని ఈజీగా పెట్టవచ్చు. ఇవన్నీ మీకు ఎక్కడ వస్తాయంటే చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మరి సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం మరి 3వ అధ్యాయం అయినటువంటి మరి ఆ 3వ అధ్యాయం అయినటువంటి 3 అనగానే పడమర దిక్కును ఉంటుంది కాబట్టి పాఠ్య ప్రణాళికకు సంబంధించి మనం ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే 3 అనగానే మనకు 3 వస్తేనే ఇంట్రెస్ట్ వస్తేనే ఆ సబ్జెక్టులన్నీ చదువుతాం అనేటటువంటి లాజిక్ని మనం కనుక అప్లై చేసినట్లయితే ఈజీగా మనం చదువుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ 4వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయం అనగానే మనకు ఫ్రెండ్స్ వెంటనే తూర్పు వైపుకు వెళ్ళాలన్నా నేను. తూర్పు అంటే ఏంది? తరగతి, కాబట్టి తరగతి వాతావరణం. ఇక్కడ లాజిక్ ఒకటే ఒకటి ఫ్రెండ్స్. ఇక్కడ తరగతి అంటే తరగతికి సంబంధించినటువంటి ఏ బిట్ అడిగినా రేపు అది 4th. మరి మీరు తరగతి వాతావరణం అనేది 4వది. మీరు ఒకవేళ అంతకుముందు చెప్పినటువంటి దిక్కులు కాకుండానే ఇంకో విధంగా గుర్తు రావాలి, వెంటనే గుర్తు రావాలి, ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తరగతి అనగానే తరగతికి 4 గోడలు ఉంటాయి ఫ్రెండ్స్, 4 మూలలు ఉంటాయి. అంటే రేపు 4వ అధ్యాయం ఏంటి అనగానే 4వ అధ్యాయం అనగానే 4 గోడలు 4 మూలలు ఉండేది తరగతి కాబట్టి తరగతి వాతావరణం అట్లని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు దిక్కుల వారీగా గుర్తు రానప్పుడు మీరు 4 అనగానే 4 గోడలు 4 దిక్కులు అంటే తరగతి గది కాబట్టి తరగతి వాతావరణం అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అన్ని చూడండి తరగతికి సంబంధించిన బిట్సే ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ రాశాను నేను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. ప్రాథమిక విద్యా స్థాయి నుండే అన్ని సబ్జెక్టులలో పని అనుభవం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇంతకుముందు మీకు
సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అన్నారు ఫ్రెండ్స్. కాదు, సారీ ఫ్రెండ్స్, అక్కడ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కాదు. పని అనుభవము కంప్యూటరీకరణటువంటి విద్య దేనికి సంబంధించిన ఉపాధ్యాయుడు అంటే మీరు కంప్యూటర్ అనగానే మీకు కంప కాబట్టి గణిత ఉపాధ్యాయుడు అని మీరు గుర్తుపెట్టుకున్నారు. మరి కంప్యూటరీకరణ కాకుండా కేవలం పని అనుభవం అనే పదమే ఇస్తే అది ఇక్కడ ఎన్నోదంటే 4వ అధ్యాయం కిందకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సరే, అధ్యాయం పరంగా అడుగుతారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏమి ఉండదు. ఆడ సబ్జెక్టుల పరంగా అడుగుతారు కాబట్టి మీరు ఈజీగా ఇంకా అది 3వదని గుర్తుపెట్టేయండి. అది గణిత ఉపాధ్యాయుడు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కేవలం పని అనుభవము ఆ ఒక్క పదమే ఇచ్చాడు అనుకోండి 4వ అధ్యాయం. పని అనుభవం అంటే ఏంటి ఫ్రెండ్స్? చూడండి, స్కూళ్ళలో పిల్లలు వాళ్ళకి పని మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ చేపిస్తూ ఉంటారు. పిల్లలతో మొక్కలు నాటించడం, చిన్న చిన్న పనులు చేపిస్తూ ఉంటారు. దాని పని అనుభవం అనేది ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్? తరగతిలోనేగా. అన్ని క్లాసులోనే ఉంటాయి. క్లాసులో చూడండి ప్రతిదీ. ఇక మీకు తరగతి అనగానే తరగతికి సంబంధించిన బిట్స్ అన్నీ ఉంటాయి. ఏంటి ఈ క్లాసులో ఏమేమి ఉంటాయి? క్రమశిక్షణతో ఉంటుంది, మరి పని అనుభవం ఉంటుంది, పిల్లలకి మరి పాఠ్యేతర కార్యక్రమాల సంగీతం ఉంటుంది, నృత్యాలు నేర్పిస్తారు, చిత్రలేఖనం, తోలు బొమ్మలు, ఇవన్నీ క్లాసులో జరిగాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను రాసా శాంతి విద్య. శాంతి విద్య అనేది మరి 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇంతకుముందు మీకు ఆ 4 చాప్టర్లలో ఒకటి చెప్పా ఫ్రెండ్స్. 4 మరి చాప్టర్లలో శాంతి విద్య, వ్యాయామ విద్య, అదేవిధంగా ఆరోగ్య విద్య. ఏ ఉపాధ్యాయుడు అంటే గాంధీ గారి యొక్క ఆరోగ్యం అనేది వ్యాయామంతో ఉంది కాబట్టి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అనేది మనం అక్కడ గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ కేవలం శాంతి విద్య అన్నాడు అంతే. కేవలం శాంతి అంటే ఇక్కడ మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఆ తరగతిలో శాంతి అనే ఒక అమ్మాయి ఉందని గుర్తుపెట్టుకోండి. ఆ క్లాసులో శాంతి అనే ఒక అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి ఏ క్లాసులో ఉంది? ఆ 4th క్లాస్లో, 4వ తరగతిలో, లేదా 4 గోడలు 4 దిక్కులు ఉన్నటువంటి ఆ తరగతులను గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా చూడండి ఫ్రెండ్స్, దీన్ని 4 గోడలు 4 దిక్కులు అంటే తరగతి అని గుర్తుపెట్టుకోండి, లేకపోతే 4వ తరగతి అని గుర్తుపెట్టుకోండి. ఆ తరగతిలో 4వ తరగతిలో ఆ 4 గోడలతో ఉన్నటువంటి ఆ తరగతిలో శాంతి అనే అమ్మాయి ఉంది కాబట్టి శాంతి విద్య అనగానే మీకు తరగతి వాతావరణం గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో నాకు తెలిసి ఈ 4th పాయింట్ మీద కానీ లేకపోతే పని అనుభవం ఈ రెండింటి మీద అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, పని అనుభవము కంప్యూటర్ బోధన అనేది మనకు అక్కడ ఎక్కడ ఇచ్చాడు? గణిత ఉపాధ్యాయుడి దగ్గర ఇచ్చాడు. అక్కడ మనం అది దాన్ని కన్ఫ్యూజ్ అవుతామని ఇక్కడ ఇస్తాడు. కేవలం ఇక్కడ పని అనుభవం అనే ఇస్తాడు ఫ్రెండ్స్. అయినది అన్నప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా లాజిక్ గుర్తుపెట్టుకోండి. శాంతి అనే అమ్మాయి కేవలం 4th క్లాస్లోనే ఉంది, తరగతిలో ఉందని గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ లాజిక్స్ అన్ని మీకు అందించడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ నేను చెప్పినటువంటి లాజిక్ని మీరు వాటిని మాడిఫైడ్ చేసి మీకు అనుకూలంగా తయారు చేసుకొని మీరు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతోనే ఇవన్నీ మీకు. ఇప్పుడు 4వ తరగతి అని ఇప్పుడు చెప్పా ఫ్రెండ్స్. ఇంతకుముందేమో దిక్కుల వారీగా తూర్పు అనగానే మీకు తరగతి అని గుర్తుపెట్టుకోమన్నా, తరగతి అంటే ఏమో 4 గోడలు 4 మూలను గుర్తుపెట్టుకోమన్నా. ఇప్పుడు 4వ తరగతి మీ ఇష్టం, మీ మైండ్ సెట్కి ఏది ఈజీగా ఉంటే ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. బిట్టు మాత్రం పోకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, తరగతిలో ఎవరెవరు ఉంటారు? అంగవైకల్యం గల పిల్లలు, అంగవైకల్యం లేని పిల్లలందరితో కలిపి మనం బోధిస్తాం. క్లాసులో గ్రంథాలయం, రేపు గ్రంథాలయం అనగానే అది తరగతి. శాంతి అనే అమ్మాయి తరగతిలో ఉంటుంది, సంగీతం తరగతిలో ఉంటుంది. ఇక పాఠ్య పుస్తకాలు అంటే క్లాసుకి సంబంధించి తరగతికి సంబంధించినటువంటి ప్రతి పాయింట్ వచ్చేసి 4th క్లాస్, 4 గోడల మధ్య తరగతి అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి 5వ అధ్యాయం సంస్థాగత సంస్కరణలు. దిక్కుల్లో మీకు పైన ఉండేది హెచ్ఎం అని చెప్పాను ఫ్రెండ్స్, అలాగే గుర్తుపెట్టుకోండి. లేదా 5వ అధ్యాయము అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? 5వ అధ్యాయం అనగానే మీకు చేతికి 5 వేళ్ళు అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? పంచభూతాలను గుర్తుపెట్టుకోండి. సంస్థాగత అంటే ఏంటి ఫ్రెండ్స్? ఒక సంస్థను నడిపేది ఎవరు? హెచ్ఎం కానివ్వండి, ప్రిన్సిపాల్ కానివ్వండి, మరి ఒక సంస్థను నడుపుతారు. మరి ఆ హెచ్ఎంకి కానివ్వండి, ఆ ప్రిన్సిపాల్కి కానివ్వండి, మరి 5 పంచభూతాలు తెలుసు అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఎట్లయినా మీరు దానికి హెచ్ఎంకి లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. లేదా ఉపాధ్యాయుడు ఆ పాఠశాల అనేది 5వ తరగతి వరకే ఉందని గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ స్కూల్ హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి. పంచభూతాలు తెలుసు అని గుర్తుపెట్టుకోండి. మరి మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎట్లా గుర్తుపెట్టుకున్నా ఈ సంస్థాగత సంస్కరణలు, క్రమబద్ధ సంస్కరణలు అనగానే మీకు 5వ అధ్యాయం గుర్తుండాలి అంతే. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒకటన్నా మీకు మీ మైండ్ సెట్కి ఒకటన్నా సెట్ అవుతుంది, రేపు ఎగ్జామ్లో బిట్టు పెడతారనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక ఇందులో అన్ని హెచ్ఎంకి సంబంధించి, ప్రిన్సిపాల్కి సంబంధించిన పాయింట్సే ఉంటాయి. రేపు ఎగ్జామ్లో ప్రధానోపాధ్యాయుడు అనగానే 5వది సంస్థ. ఇక అన్నీ అంతే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కాకపోతే వాడు ఏమంటాడంటే రకరకాలుగా ఏమంటాడు. ఇక్కడ చూడండి, గుండె లాంటి వాడు ఎవరు? హెచ్ఎం. గుండె లాంటి పాత్రను పోషించేది ఎవరు? హెచ్ఎం. మరి ప్రధానోపాధ్యాయుని ఏ విధంగా ఇక్కడ చూడండి, ఓడకు కెప్టెన్ లాంటి వాడని డ్రైవర్ని గారు ఎవరన్నారనేది ఇంపార్టెంట్ కాదులే, కానీ ప్రధానోపాధ్యాయుడు అనే పదం వస్తే అది సంస్థాగత సంస్కరణ, సంస్థ, ఇన్స్టిట్యూట్ అని గుర్తుపెట్టుకోండి. ఇక గడియారానికి స్ప్రింగ్, యంత్రానికి చక్రం, ఇవన్నీ ఏంటంటే మరి ప్రధానోపాధ్యాయుడు అంతటి వాడని గుర్తుపెట్టుకుని ప్రధానోపాధ్యాయుడు బిట్స్ అన్ని చూడండి. మీరు ఒకసారి మీ అకాడమీ బుక్లో మీ మెటీరియల్ చూడండి, ప్రధానోపాధ్యాయుడు కానివ్వండి, ఉపాధ్యాయుడు కానివ్వండి. రేపు ఎగ్జామ్లో మీరు ఇలా ఈజీగా చదువుతారని వాడు ఎగ్జామ్లో ఎక్కడ ఫోకస్ చేస్తాడు ఫ్రెండ్స్? మరి ఇక్కడ ఫోకస్ చేసేటటువంటి పాయింట్ ఏంటంటే 3వది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు అంటున్నానంటే మరి ప్రవేశ పరీక్షలకు, కాంపిటేటివ్ ఎగ్జాములకు ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి.
నోడల్ ఏజెన్సీ అనేది అంటే ఏంటంటే ఫ్రెండ్స్, ఏపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానీ ఒక సంస్థ నిరుద్యోగులకి నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్ చేసేటటువంటి సంస్థలను మనం నోడల్ ఏజెన్సీ అంటారు. ఆ నోడల్ ఏజెన్సీకి ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? హెచ్ఎం రేంజ్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ప్రిన్సిపాల్ రేంజ్లో ఉండే వాళ్ళు కానివ్వండి ఉండాలి. అంటే ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి. ఎటువంటి మోసాలకు పాలు పడకున్నటువంటి నిజాయితీ పరుడు ఉండాలి అక్కడ. అంటే ఒక సంస్థకి ఒక ఒరిజినల్ గోల్డ్ లాంటి మనిషి ఉండాలి. అంటే ఒక వండర్ఫుల్ లాంటి మనిషి ఉండాలి. అంటే అది హెచ్ఎం కానివ్వండి, ప్రిన్సిపాల్ రేంజ్ కానివ్వండి, యూజీసీ చైర్మన్ ఒక కలెక్టర్ రేంజ్లో ఉండాలంటే మరి ఏపీఎస్సీ కానివ్వండి, టీఎస్పీఎస్సీ కానివ్వండి మీరు సంస్థను తీసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మరి అక్కడ నిజాయితీ ఎంత నిజాయితీ ఉంటేనే మనకు నిరుద్యోగులకు అంత మంచి జరుగుతుంది. అక్కడ నిజాయితీ ఎప్పుడైతే కోల్పోతుందో నిరుద్యోగుల్లో ఇక వాళ్ళలో చాలా రకాలైనటువంటి అనుమానాలు వస్తాయి. కాబట్టి మీరు నోడల్ ఏజెన్సీ అంటే అది ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోండి. అంటే పోటీ పరీక్షలకి కాంపిటేటివ్ ఎగ్జామ్లకు ఒక నోడల్ ఏజెన్సీ ఉండాలి, ఏపీఎస్సీ ఉండాలి, టీఎస్పీఎస్సీ ఉండాలని మీరు ఎలా ఇది బిట్టిస్తే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఇది ఒక సంస్థ అనగానే 5 ప్రిన్సిపాల్ ఉంటాడు, హెచ్ఎం ఉంటాడు, మరి పంచభూతాలు తెలుసు అతనికి, 5వ తరగతి మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండిగా. మీరు అలా లింక్ చేసుకొని టక్కన మీరు బిట్టు పెట్టేయాలి ఫ్రెండ్స్ అంతే. ఇది ఒకటి ఎగ్జామ్లో అడిగేటారు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వృత్తి విద్యా శిక్షణకు విఈటి అంటారు. విఈటి అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఈ సంస్థలన్నా ఒక సంస్థ అనగానే ఫ్రెండ్స్ మీరు 5వది ఫిక్స్ అయిపోండిగా. మీకు దాని మీనింగ్ అనేది మనకు అవసరం లేదుగా ఫ్రెండ్స్. మనకి ఎగ్జామ్లో బిట్ కాన్సెప్ట్ పెట్టి బయటకు రావాలి అంతేగా. హెచ్ఎం అన్నా, ప్రిన్సిపల్ అన్నా, ఒక సంస్థ అన్నా, ఒక నోడల్ ఏజెన్సీ అన్నా, శిక్షణ ట్రైనింగ్ సంస్థలు అన్నా ఏదన్నా ఫ్రెండ్స్ 5వది గుర్తుపెట్టుకోండి. ఇక అందరూ చూడండి, ఇక్కడ ఉపాధ్యాయులన్నా మరి ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి, వికేంద్రీకృత పద్ధతిలో పాఠ్య పుస్తక రచన జరగాలి, ఎక్కువ మందికి అవకాశం. నోడల్ ఏజెన్సీ ఏపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏం చేస్తారంటే ఎక్కువ మందికి అవకాశం కల్పించే విధంగా ఒక సంస్థ ఉంటుంది. ఇవి అన్నీ ఒకటే మీనింగ్ వస్తాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చూడండి 5 అధ్యాయాలను మనం ఎంత లాజిక్గా మనం గుర్తుపెట్టుకున్నాము. సో ఫ్రెండ్స్, మీరు కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఫ్రెండ్స్ మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకోండి. అలా స్క్రీన్ షాట్ తీసి మీ మొబైల్లో ఉన్నా కూడా ఖాళీ టైంలో అలా చూసుకున్నా కూడా ఓహో మొదటి అధ్యాయం అనగానే మనకు దక్షిణం కాబట్టి దృక్పథం అంటే దృశ్యం కాబట్టి, దృశ్యం అంటే సీన్ కాబట్టి సీన్ ఆడ వస్తుంది అంటే ఎల్సీడీ టీవీలో అవుతుంది, QLED అనుకోండి, గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఇవన్నీ మీనింగ్స్ అన్ని మీకు చెప్పే కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక రెండోది వచ్చేసి అభ్యసనము జ్ఞానము అంటే 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి. లేకపోతే దృక్పథాలు, ఫస్ట్ ఇది దృక్పథాలు, దాని తర్వాత ఆటలో పదాలు అంటే అభ్యసనానికి సంబంధించి జ్ఞానాన్ని గుర్తుపెట్టుకోండి. 2 కళ్ళను గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం ఫ్రెండ్స్. మరి అభ్యసనం కానీ జ్ఞానం కానీ ఎవరికి ఎక్కువగా ఉంటుందంటే CEC వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం కేర్ తీసుకోవాలి. కాబట్టి CEC కేర్ అంటే అన్ని అందులోనే వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ అయిపోయింది. ఇక మూడవది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ పిల్లలకి 3 వస్తేనే భాష కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, సైన్స్, సోషల్ కానీ చదువుతారని గుర్తుపెట్టుకోండి. రేపు LSR పిల్లలకు 3 వస్తే అంటే ఏంది 3 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి ఏరియాలన్నీ మీకు ఇక్కడ విలువల విద్య, జీవన నైపుణ్యాల విలువ అంటే మన తెలుగు వాళ్ళకి విలువ ఉంది అని గుర్తుపెట్టుకోండి, తెలుగు రాష్ట్రం వాళ్ళకి. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఏం చెప్పానంటే ఫ్రెండ్స్, మీకు గణితం అనగానే పని అనుభవం, కంప్యూటర్ బోధన, కంప అని గుర్తుపెట్టుకుని గణితం ఏముంది ఇందులో. సైన్స్ అంటేనేమో చూడండి ఫ్రెండ్స్, సైన్స్కి సంబంధించి మన చంద్రయాన్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుపెట్టుకుంటే లలిత కళ, సాంస్కృతిక విద్య అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సైన్స్ మేడం, ఒక లలిత అనే ఒక మేడం ఉందని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీ మైండ్ సెట్కి ఏది అనిపిస్తే అది బిట్టు పోవద్దు అంతే. అట్లా సైన్స్ మేడం ఒక మేడం ఉంది, ఆ మేడం పేరు లలిత అని గుర్తుపెట్టుకోండి. ఇక సైన్స్ అనగానే సైన్స్ మేడం ఒక మేడం ఉంది, లలిత, అప్పుడప్పుడు అనుకుంటూ ఉండండి, మీకు ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక సోషల్ అనగానే మీకు సోషల్ అనగానే శాంతి విద్య అనుగుణంగా సైన్స్ అనుకోకూడదు సుమా. శాంతి అనగానే గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటే మీకు సోషల్ గుర్తొస్తుంది, ఆయన ఆరోగ్యం, ఆయన వ్యాయామం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక 4వది అనుగుణంలోనే 4 గోడలు, 4 దిక్కులు, 4 గోడలు, 4 మోడలు ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్? ఇవన్నీ తరగతిలోనే ఉంటాయి. ఇక తరగతికి సంబంధించిన అన్ని పాయింట్స్ ఇక్కడే వస్తాయి. ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారంటే పని అనుభవం అంటాడు, కంప్యూటర్ బోధన అనడం, పని అనుభవం అనే పదం ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పాఠశాల తరగతికి సంబంధించినది అని పని అనుభవం అంటాడు. పని అనుభవం కంప్యూటర్ అన్నప్పుడు దాన్ని పెట్టకూడదు, మనం పని అనుభవం మాత్రమే పెట్టాలి. టెక్స్ట్ బుక్లో ఉన్నదే మనకు ఫైనల్, అకాడమీ బుక్లో ఉన్నదే మనకు ఫైనల్. పని అనుభవం అనగానే అది ఎక్కడ పిల్లలకి తరగతుల్లో ఏం చేస్తారు, పని అనుభవాన్ని కల్పిస్తారు, ప్రాజెక్ట్ వర్క్లు ఇవ్వటం అలాంటివి అన్నమాట, ఇవన్నీ క్లాస్కి సంబంధించి. ఇంకా శాంతి అనే అమ్మాయి 4th క్లాస్లో ఉంది అని గుర్తుపెట్టుకోండి. శాంతి అనే అమ్మాయి 4 అనగానే మీకు 4 తరగతి వాతావరణం గుర్తొస్తుంది, ఇంతేగా. ఇక తర్వాత 5 అనగానే మీకు 5వ తరగతి అని గుర్తుపెట్టుకోండి. 5వ తరగతి వరకు ఉండేది ఒక పాఠశాల, ఒక సంస్థ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే పంచభూతాలు తెలిసి ఆయన హెచ్ఎం అని గుర్తుపెట్టుకోండి, లేదా ప్రిన్సిపల్. ఇది ఒక సంస్థ కానీ మీకు టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ అనేటటువంటి సంస్థలు కానీ, వొకేషనల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన సంస్థలు కానివ్వండి, ప్రధాన ఉపాధ్యాయుడు, ఇవన్నీ వస్తే మాత్రం అది సంస్థాగత సంస్కరణలు, ఇంతేగా ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ మీరు నాకు తెలిసి ఈ వీడియో విన్న తర్వాత రాజాబాబా శాస్త్రి పెద్ద పిశాచి అంటే మీకు మెథడాలజీలో కూడా వస్తుంది. 4 మార్గదర్శక సూత్రాలు నిజమా కాదంటే నిజం, రియల్ అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు రివిజన్ చేసుకుంటా ఉన్న తోటి ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్తో కానీ 4 మార్గదర్శక సూత్రాలు అంటే రియల్, అది నిజం ఉన్నాయి అని గుర్తుపెట్టుకుంటే
తర్వాత ఇవన్నీ మీకు చెప్పాక ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి, ఎన్సీఎఫ్ 19 ఇవన్నీ లాజికల్తో చెప్పా. శాంత సింహ అంటేనేమో శాంతంగా ఉండేటటువంటి వారు మన తెలుగులో ఉన్నారు, తెలుగువారు. 21 గ్రూప్ అంటేనేమో మీకు చెప్పా ఫ్రెండ్స్, మ్యారేజ్ వయసు 21 గ్రూపు. ఎస్ ఫాల్ అంటేనేమో ఎఫ్లో ఎన్సీఎఫ్లో ఎఫ్ ఉంది, ఎఫ్ అంటేనేమో ఫాల్, ఎఫ్ అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి. ఈ 5లో నుంచి 2 తీసేస్తే 3 కాబట్టి 1993 అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఇందులో కన్ఫ్యూజ్గా ఉన్న ఏమిలోగా ఫ్రెండ్స్, ఠాగూర్ అనగానే చిరంజీవి సి అనే పదం, చిరంజీవి సి అనేది వస్తే సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. మళ్ళీ సాతో స్టార్ట్ అయ్యేది సృజనాత్మక శక్తి, సహజమైనటువంటి ఆనందం, బాల్యానికి కీలకం. దీంతో స్టార్ట్ అయ్యి ఒక ఆమె మొహం మీదనే చెప్పింది. ఏంటి మొహం మీదనే చెప్పిన ఆమె? నీతా మొహల అంటే నీతో మొహం మీద చెప్పిందని గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈజీ, నీతో మొహం మీదనే చెప్పిందని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, అది ఏంటంటే నేటి విద్య చదువుకున్న మూర్ఖులను తయారు చేస్తుంది. ఇది ఈ వాక్యంతో ఎండ్ అవుతుంది, ఈ వాక్యంతో స్టార్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ రాసుకొని పెద్ద పెద్ద లెటర్స్తో, స్కెచ్ మార్కర్లతో పెద్ద పెద్ద లెటర్స్తో రాసి అలా గోడ కంటిస్తే అలా చూడగానే మాకు గుర్తొచ్చేది 21 గ్రూపు, మ్యారేజ్ వయసు, శాంతి సింహ, శాంతంగా ఉండేవారు ఉన్నారు. 93 5లో 2 తీసేస్తే తరగతి అనగానే 4వ తరగతి, అందులో శాంతి అనే అమ్మాయి ఉంది. లేకపోతే 4 దిక్కులు, 4 గోడలు, పంచభూతాలు తెలిసి ఎవరికి? సంస్థాగత సంస్కరణలు ప్రిన్సిపాల్కి, హెచ్ఎంకి. పని అనుభవం కంప్యూటర్, కంప అనగానే మ్యాసే, అంతేగా. పని అనుభవం ఒక్కటే ఇచ్చాడు ఫ్రెండ్స్, అది తరగతికి సంబంధించి. పిల్లడికి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తారు కాబట్టి తరగతి గది. ఇక 4 రకాల భాషలో ఏంటి? మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, ఇవన్నీ ఏంటి? పిల్లవాడికి 3 వస్తే నా 4 చదువుతారు. 3వ విద్యా ప్రణాళిక, 3వ మరి అధ్యాయం. 2వ అధ్యాయం అంటే 2 కళ్ళు, 2 కళ్ళతో మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం, అభ్యసనాన్ని చదువుతాం. అంటే అభ్యసనం జ్ఞానం. మొదటిది ఏంటంటే దక్షిణం కాబట్టి దృక్పథం అనగానే ఫ్రెండ్స్, మరి దృశ్యం అంటే ఏంది? ఎల్సిడి టీవీలో దృశ్యం ఉంటుంది, ఎల్సిడి. రెండవది మరి 2 కళ్ళతో చదువుకోవాలంటే అభ్యసనము, జ్ఞానం. అభ్యసనం కానీ జ్ఞానం కానీ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఏ గ్రూప్ వాళ్ళకి? సిఈసి గ్రూప్ వాళ్ళకి. వాళ్ళు మనం కేర్గా ఉంచుకోవాలి. ఇక ఎన్సీఎఫ్ 2005 మార్గదర్శక సూత్రాలు 4 ఉన్నాయి. ఆ 4 నిజమేనా? ఎస్, రియల్. ఆర్ అంటే ఏంది, ఈ అంటే ఏంది, ఏ అంటే ఏంది, ఎల్ అంటే ఏంది, ఎల్ అంటే లిబరల్. ఇట్లా మీరు మేము అట్లా డిస్కషన్ చేసాం ఫ్రెండ్స్. ఇంక అంతే. ఇక ఎగ్జామ్కి ముందు రోజు జస్ట్ కళ్ళతో అలా చూసుకున్నాం అంతే. దాన్ని మరలా చదవటం అనేది లేదు. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగనే చదవాలని, ఇలాంటి లాజిక్స్ని యూజ్ చేసి చదవాలని, మంచి మార్క్స్ని సాధించాలని అటువంటి ఉద్దేశంతో మీకు నేను ఈ వీడియోస్ అన్నీ ఇలా అప్లోడ్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు ఉపయోగపడాలి. ఇప్పుడు మనం ఎన్ఈపి 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, దీన్నే ఫ్రెండ్స్ మనం నూతన జాతీయ విద్యా విధానం 2020 అని, లేకపోతే ఫ్రెండ్స్ జాతీయ నూతన విద్యా విధానం 2020 అని మనం పిలుస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. మరి ఇది గతంలో ఎలా ఉండేదంటే, జస్ట్ ఇక్కడ ఎన్ఈపి అనేది ఎన్పి 1986గా ఉండేది ఫ్రెండ్స్. అది కొంచెం మార్పు చెంది 2020లో ఎన్ఈపిగా చేంజ్ అవ్వడం జరిగింది. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 రావడం జరిగింది. కన్ఫామ్గా ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు రాయబోతున్నటువంటి టెట్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, కన్ఫామ్గా ఒక బిట్ తప్పనిసరిగా వస్తుంది. మరి ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏపీలో టెట్ ఎగ్జామ్ జరిగింది. మీరు ఏ సెషన్ చూసినా సరే కన్ఫామ్గా ఒక బిట్ ఇచ్చాడు. ఆ ప్రీవియస్ బిట్స్ని కూడా మీకు ఒకసారి ఈ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. మరి అవి చూస్తే మీకు ఒక అవగాహన కలుగుతుంది. ఓహో, ఇట్లాంటి బిట్లు వస్తాయనేది మీకు ఒక అవగాహన కలుగుతుంది. కాబట్టి వాటిని కూడా ఈ వీడియోలోనే యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. మరి ఏ మంత్లో రావడం జరిగింది? ఇది అడిగాడు ఫ్రెండ్స్ ఈ బిట్టు. సో మరి ఇది ఏ మంత్లో దీన్ని ఆమోదించడం జరిగిందంటే జూలై 20న దీన్ని ఆమోదించడం జరిగింది. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అంటే నూతన జాతీయ విద్యా విధానం అనేది మరి 2020లో ఏ మంత్లో అది ఇంప్లిమెంటేషన్ అయింది, దాన్ని ఏ రోజు ఆమోదించారు అంటే జూలై 29ని గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్ మీరు? అసలు చూడండి, దీన్ని ఇక్కడ జనరల్గా ఎన్ఈపి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటాం. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఫ్రెండ్స్, బడి బయట ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరినీ కూడా 100కి 100% పాఠశాలలో జాయిన్ చేయించాలని, అంటే ప్రైమరీ సెక్షను, తర్వాత హై స్కూలు, అన్నింటికి సంబంధించి మరి దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, దాన్ని మీరు లాజిక్గా అలా గుర్తుపెట్టుకోండి. మరి బడి బయట ఉన్నటువంటి పిల్లల్ని పాఠశాలలో జాయిన్ చేయించాలి ప్రైమరీ సెక్షన్లో ఫస్ట్ క్లాస్లో. కాబట్టి దాన్ని మీరు కోడ్గా దాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, జూలై అంటే జూలైగా తిరుగుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, మరి ఆ జూలైగా తిరుగుతున్నటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 29 అంటే జనరల్గా ఫ్రెండ్స్ ఒక మంత్లో 30 రోజులు ఉంటాయి. అంటే 30 మంది పిల్లలలో ఒక పిల్లవాడు రెగ్యులర్గా పోతాడు అనుకోండి. ఇంకా మిగిలినటువంటి 29 మంది స్కూల్కి రావట్లేదు అనుకున్నట్లయితే జూలైగా తిరుగుతున్నటువంటి 29 మంది పిల్లల్ని పాఠశాలలో జాయిన్ చేయించుకోవాలనేటటువంటి లాజిక్స్తో మీరు గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, జూలై 29 అనేది ఈజీగా గుర్తుంటుంది. మీరు అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఎన్ఈపి 2020 అనేది ఎప్పుడు ఆమోదించారు అంటే మీరు వెంటనే జూలై 29th అని గుర్తుపెట్టుకుంటే, జూలైగా తిరుగుతున్నటువంటి 29 మంది పిల్లలు అని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. మరి దీనికి సంబంధించి మరి ఇంకా దీని మీద ఈ బిట్ చాలాసార్లు రావడం జరిగింది. మరి ఇక్కడ ఎన్ఈపి 2020 అనేది మరి దీంట్లో మొత్తం భాగాల సంఖ్య ఎంత, అంశాల సంఖ్య ఎంత, మరి రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి ప్రతి సెషన్లో ఈ బిట్స్ రావడం జరిగింది. కాబట్టి బండగా కాకుండా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం భాగాలు ఎన్ని ఉన్నాయంటే 4, అంశాలు అంటే ఏమో చాప్టర్స్ అంటారు. చాప్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 27.
మీరు ఆర్టీ చదువుంటారు, ఎన్సీఎఫ్ చదువుంటారు, అక్కడ కూడా సేమ్ ఉంటాయి భాగాలు, అదేవిధంగా చాప్టర్స్ అని. అలానే ఇక్కడ కూడా మీరు మరి భాగాల సంఖ్య ఎంత, అంశాల సంఖ్య ఎంత, లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారు నేను ఇక్కడ రాశాను చూడండి. దీన్ని 2 విధాలు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మొత్తం భాగాల సంఖ్య అంటే 2020లోనే ఉంది చూడండి ఫ్రెండ్స్. 2020లో ఉన్న ఆ 2ని యాడ్ చేస్తే 4 వస్తుంది. మీరు అలాగని గుర్తుపెట్టుకోండి. లేదా భాగాలను ఇంగ్లీష్లో ఏమంటారంటే పార్ట్ అంటారు. ఎస్ అనేటటువంటి ఆ వర్డ్ పక్కన పెట్టేస్తే ఫ్రెండ్స్ కొంచెం సేపు సింగులర్ మనం ఊహించినట్లయితే పార్ట్లో మొత్తం 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మీరు 4 అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ భాగాల్లో కింద ఒత్తుని మీరు ఇట్లా 4గా రాసుకున్నట్లయితే ఒక ఒత్తులాగా వస్తుంది కాబట్టి అలాగే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు భాగాలు అనగానే జనరల్గా నేనైతే ఫ్రెండ్స్ భాగాలు అనగానే సింగులర్ ప్లూరల్ కాకుండా సింగులర్గా పార్ట్లో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 అంతే. అదే అంశాలు అంటేనేమో చాప్టర్స్ అంటాం ఇంగ్లీష్లో. చాప్టర్స్లో ఎస్ ఫర్ నేను ఏమనుకున్నానంటే ఫ్రెండ్స్ జస్ట్ 7గా తీసుకున్నట్లయితే 27. ఈ 2 ఎలా అంటే కనీసం మనకు యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి 7 గుర్తొచ్చినా సరే ఆటోమేటిక్ 27 గుర్తొస్తుంది ఫ్రెండ్స్గా. అంశాలు అనగానే మీరు చాప్టర్స్ అనే పదం గుర్తుపెట్టుకుంటే చాప్టర్స్లో ఎస్ ఉంటుంది కాబట్టి ఎస్ ఫర్ 7 అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా భాగాలు అంటే ఏమో పార్ట్ అనుకున్నట్లయితే పార్ట్లో 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 అనుకొని గుర్తుపెట్టుకోండి. లేదా 2 + 2 4 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఎలా గుర్తుపెట్టుకున్నా లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంశాలను ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎన్ఈపిలో చూడండి, ఇక్కడ ఎన్ ఇలా రాశారు, ఈ ఇలా రాశారు, ఈ రెండింటిని కలిపినా కూడా సరిపోతుంది. ఒకవేళ 7 గుర్తుకు రాకపోతే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎన్లో మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 అంటే సింగిల్ లైన్స్ లాగా మీరు మీ వేలో ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చాప్టర్స్ అనగానే ఎస్ ఫర్ 7 అని గుర్తుపెట్టుకోండి. లేదా ఎన్ఈలో ఉన్నటువంటి ఈ లైన్స్ని కౌంట్ చేసుకుని 7 అని గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకున్నా కూడా చాప్టర్స్ అంటే 7 అని గుర్తుపెట్టుకోండి, పార్ట్ అంటేనే 4 అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, దాన్ని వదిలేద్దాం. ఇక మనకు మరి 2020 ఎన్ఈపి 2020లో ఉన్నటువంటి మరి ఆ విద్యా స్వరూపం మొత్తం ఎలా ఇంప్లిమెంటేషన్ అయిందంటే ఫ్రెండ్స్ 5334 అనేటటువంటి విధంగా ఇంప్లిమెంటేషన్ అయింది. 5334 ఫ్రెండ్స్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే సెకండరీ విద్యా కమిషన్ అనేది 5343 అనేది అక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. డాక్టర్ మొదలయార్ కమిషన్ కూడా 5343 అని చెప్పడం జరిగింది. మొదలయార్ కమిషన్ సెకండరీ విద్యా కమిషన్. దాన్ని మీరు మర్చిపోవాలి, ఎందుకంటే దానికి మీకు అక్కడ వీడియోలో మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మొదలయార్ అంటేనేమో సెకండరీ, అది 1952లో ఈ 2తో స్టార్ట్ చేసుకుంటే మీరు అట్లా ఈజీగా గుర్తుపెట్టుకున్న లాజిక్ నా వీడియోలో చెప్పా ఫ్రెండ్స్. దాన్ని మీరు అలా గుర్తుపెట్టుకోండి. సరే, ఇక్కడ మనకు విద్యా స్వరూపాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 5334ని ఫ్రెండ్స్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి 5334 ఈ బిట్ చాలా సార్లు ఎగ్జామ్లో అడిగాడు ఫ్రెండ్స్. ఏపీలో జరిగిన ప్రతి సెషన్లో ఎక్కువ సార్లు రిపీట్గా అడిగిన బిట్ ఇదే. స్టార్టింగ్లో 5 ఉంటుంది, ఎండింగ్లో 4 ఉంటుంది, ఇక మిగిలినవి ఏంటంటే 33. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? విద్యా స్వరూపం అంటేనేమో వి అంటేనేమో ఇలా రాసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇలా రాసుకున్నట్లయితే వి అంటే స్టార్టింగ్ 5 అని అర్థం. స్టార్టింగ్ 5 గుర్తు లేకపోతే ఫ్రెండ్స్, ఎవరికైనా స్టార్టింగ్ 4 ఆ 5 అనే కన్ఫ్యూజ్ ఉంటే స్టార్టింగ్ 5 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే ఈజీగా 5 అనేది గుర్తుంటుంది. ఇక ఎండింగ్లో 4 వస్తుంది, మిడిల్లో 33. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మిడిల్లో 3 2 సార్లు వస్తుందని గుర్తుపెట్టుకోండి, మధ్యలో 3 వస్తుందని గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఇట్లా 2 సార్లు 3 వస్తుంది అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకున్నట్టయితే 5334 ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఒక్కొక్క దాని గురించి మరి బిట్స్ బాగా అడుగుతున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు లాజిక్స్ని చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రతిదీ మీకు చాలా ఈజీ వేలో కన్ఫామ్గా, ఎందుకంటే ఈ టేబుల్లో నుంచి కన్ఫామ్ బిట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మరి ఎక్కువగా అడిగినటువంటి బిట్స్ ఇవే కాబట్టి వీటి మీదనే ఎగ్జామినర్ మళ్ళీ ఫోకస్ చేస్తాడు కాబట్టి మీకు ఇవే చెప్తున్నాను. మొత్తం 8 మంది సభ్యులు ఉన్నారు. ఆ సభ్యుల్లో ఎవరెవరు అనేది మీకు జనరల్గా తెలుసు. ఆ టాపిక్స్ని దాని జోలికి నేను ఏం వెళ్ళట్లేదు ఫ్రెండ్స్, జనరల్ టాపిక్ అది. మరి ఎక్కువగా బిట్స్ అడిగేది కూడా ఈ టాపిక్ ఈ ఏరియా కాబట్టి దీన్నే నేను ఫోకస్ చేసి చెప్పడం జరుగుతుంది. మరి 533ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? ఇక్కడ స్టార్టింగ్ 5 అనేది ఫ్రెండ్స్, స్టార్టింగ్ 5 అని ఏమంటారంటే ఫౌండేషన్ స్టేజ్ అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ దాన్నే మనం తెలుగులో పునాది దశ అంటారు. దీని మీద చాలా సార్లు బిట్ అడిగాడు ఫ్రెండ్స్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకు 5334లో 5 అంటే ఏంది, 3 అంటే ఏంది, 3 అంటే ఏంది, లాస్ట్లో ఉన్న 4 అంటే ఏంది కన్ఫ్యూజ్ చేస్తారు కాబట్టి ఈ కన్ఫ్యూజ్ మనకి ఈ వీడియోతో పోవాల్సిందే ఫ్రెండ్స్. మరి ఇక్కడ స్టార్టింగ్ 5 అంటేనేమో ఫౌండేషన్ స్టేజ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? 5ని ఇంగ్లీష్లో జనరల్గా మనం 5 అని రాస్తాం కదా ఫ్రెండ్స్. దాంట్లో స్టార్టింగ్ లెటర్ ఎఫ్ కాబట్టి ఎఫ్ అంటేనేమో ఫౌండేషన్ అని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఫౌండేషన్ స్టేజ్ పునాది దశ అనగానే మీరు ఇంగ్లీష్లో ఫౌండేషన్ స్టేజ్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫౌండేషన్ అనగానే ఎఫ్ కాబట్టి ఎఫ్ అంటే 5 అని గుర్తుపెట్టుకుంటే పునాది దశ అనేది 5 అని గుర్తుంటుంది. అట్లా మరి ఈ పునాది దశ అనేది ఎన్ని సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుంది? 3 to 8. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అదేవిధంగా ఈ ఫౌండేషన్ స్టేజ్లో పునాది దశలో మొత్తం ఎన్ని తరగతులు ఉంటాయనేది చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు బాగా అడిగాడు ఫ్రెండ్స్ దీని మీదనే. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పునాది దశని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అంగన్వాడీ ఉంటుంది, తర్వాత ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇదంతా కలిస్తే మనకు స్టార్టింగ్ 5 అని అర్థం. అంటే పునాది దశ ఫౌండేషన్ స్టేజ్ అని అడుగుతారు. రేపు ఎగ్జామ్లో అంటే గతంలో రీసెంట్గా జరిగినటువంటి ఏపీ టెట్ ఎగ్జామ్లో ఏమని అడిగాడు అంటే ఫ్రెండ్స్ 2-3 సెషన్లలో అడిగినటువంటి బిట్, రిపీటెడ్గా అడిగినటువంటి బిట్, ఈ క్రింది వానలో పునాది దశకు సంబంధించినది అని డిఫరెంట్లో అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్
మీరు పునాది దశ అనగానే ఫౌండేషన్ అనగా 5 అని గుర్తుపెట్టుకోండి FF. ఈ పునాది దశలో ఏమేమి ఉంటాయంటే అంగన్వాడీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇవి మీకు గుర్తుంటాయి. కానీ ఎగ్జామ్లో వాడు అడిగేది ఏంటంటే ఫ్రెండ్స్ 3 to 8 years. ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే పునాది దశ అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు అంటే 3 to 8. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఎట్లా ఫస్ట్ అంగన్వాడీ అంటేనేమో 3 years గుర్తుపెట్టుకోండి. అంగన్వాడీ అనగానే 3 years గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత సెకండ్ క్లాస్ అనగానే మీరు 8 years అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇప్పుడు చూడండి, అంగన్వాడీ అంటేనేమో 3 years ఫ్రెండ్స్. అంటే అంగన్వాడీ అంటే నర్సరీ అని మనం అనుకున్నట్లయితే 3 years. 3 అంటే ఇక్కడ 3 కదా. ఈ తెలుగులో మనం 3 ఏమనుకుంటామంటే ఫ్రెండ్స్, చిన్న పిల్లలకి వాళ్ళకి మంచిగా 3 ఉంటేనే అంగన్వాడీకి పోతారు, లేకపోతే ఇంటి దగ్గర ఏడిపిస్తారని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 3 గుర్తుకు రాకపోతే అంగన్వాడీకి వెళ్ళేటటువంటి ఏ పిల్లలైనా ఫ్రెండ్స్ వాళ్ళకి 3 మంచిగా ఉంటేనేమో అంగన్వాడీకి వెళ్తారు, లేకపోతే ఇంటి దగ్గర ఏడిపిస్తారు. అంటే అట్లా 3 అని గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్ అంగన్వాడీలో జాయిన్ చేయించాల్సిన వయసు ఎంత అంటే 3 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక మధ్యలో ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఏం అడగడు ఎగ్జామ్లో. ఎండింగ్లో ఉన్నటువంటి సెకండ్ క్లాస్ని తెలుగులో ఏమంటామంటే ఫ్రెండ్స్ 2 అంటాం కదా ఫ్రెండ్స్. 2 ఆ 2ని చూడండి, ఇక్కడ నేను 2ని ఇలా రాసిన 2ని ఇలా కలిపేస్తా ఫ్రెండ్స్. ఇలా కలిపేస్తే 8 వచ్చింది కదా ఫ్రెండ్స్ మనకు. అంటే 2వ తరగతి అనగానే మీకు 8 years గుర్తుపెట్టుకోండి. అంటే టోటల్గా పునాది దశ అనగానే ఫౌండేషన్ స్టేజ్ అంటారు. ఫౌండేషన్లో F ఉంది కాబట్టి F అంటే 5 గుర్తుపెట్టుకోండి. ఆ 5 classes ఏంటి అంటే ఫ్రెండ్స్ చూడండి, అంగన్వాడీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. అంగన్వాడీ అంటేనేమో 3 మంచిగా ఉంటే అంగన్వాడీకి పోతారు, అంటే 3 years. సెకండ్ క్లాస్ అనగానే మీరు 2ని ఇలా రాసి దీన్ని కలిపారనుకోండి 8 years. అంతే. ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి కానీ ఫ్రెండ్స్, బండగా బట్టిగా చదవకండి. ఎందుకంటే ఫ్రెండ్స్ మనకున్న టైం చాలా తక్కువ టైం కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ సమాచారాన్ని మన బ్రెయిన్లోకి ఎక్కించుకోవాలంటే లాజిక్గా మీరు చదువుకుంటే ఎన్నైనా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది పునాది దశ, ఫౌండేషన్ స్టేజ్. సన్నాహ దశ అంటే ప్రిపరేటరీ స్టేజ్ అని అర్థం ఫ్రెండ్స్. మరి ఇక్కడ సన్నాహ దశని 3 అని మనం వెంటనే గుర్తుపెట్టుకోవాలి. ప్రిపరేటరీ స్టేజ్ అనగానే 3 అని వెంటనే గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 8 to 11 years గుర్తుపెట్టుకోవాలి. 3rd class, 4th class, 5th class అని వెంటనే గుర్తుకు రావాలి ఫ్రెండ్స్ మనకి. ఎలా అంటే దీని లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ సన్నాహ అనే దాంట్లో 3 letters ఉన్నాయి. 3 letters ఉన్నాయి కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ప్రిపరేటరీ స్టేజ్లో ప్రీ అనేటటువంటి పదం తీసుకుంటే, స్టార్టింగ్ ప్రీ అనే పదం తీసుకుంటే 3 letters ఉన్నాయి కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ 3 అని గుర్తుకు రాగానే ఫ్రెండ్స్, ఇక్కడ 3 అనేటటువంటిది గుర్తుకు రాగానే దీని ఇటువైపు లెఫ్ట్ సైడ్ కనుక డ్రా చేసినట్లయితే 8 years అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే 8 వచ్చిందంటే ఆటోమేటిక్గా 8 నుంచి 3ని యాడ్ చేసుకోవాలంటే 9, 10, 11 అని ఫ్రెండ్స్. అంటే 8 to 11 yearsగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి దీన్ని 3rd class, 4th class, 5th class ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 3rd class గుర్తొచ్చింది కాబట్టి కంటిన్యూషన్లో గుర్తుపెట్టుకోండి సరిపోయింది ఫ్రెండ్స్. అంటే 3rd, 4th, 5th అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 8 to 11 years అనేది ఇంపార్టెంట్. తర్వాత ప్రిపరేటరీ స్టేజ్ అనగానే 3 అని గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఇక 3rd class, 4th class, 5th class అనగానే ఆటోమేటిక్గా 3 సన్నాహంలో 3 అనే పదం వచ్చిందంటే ఇక 3తో స్టార్ట్ అని గుర్తుపెట్టుకోండి. సన్నాహంలో S అంటే స్టార్ట్ అని గుర్తుపెట్టుకోండి. 3rd class, 4th class, 5th class గుర్తొస్తుంది. ఈ 3ని మీరు ఇటువైపు డ్రా చేస్తే 8 లాగా గుర్తుపెట్టుకోండి. సన్నాహంలో 3 letters ఉంది, ప్రీ అనేటటువంటి దాంట్లో 3 letters ఉంది. అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. మీరు ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండానే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, మధ్య దశ అంటేనే మా అంటేనే 3 అనే పదం వస్తుంది కదా ఫ్రెండ్స్. మా అంటే 3 కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. మధ్య దశను ఇంగ్లీష్లో ఏమంటారంటే మిడిల్ స్టేజ్ అని అంటారు. జనరల్గా చూడండి 11 to 14 years ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కొంతమంది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ చూడండి, మధ్య అంటే M అని రాస్తాం కదా ఫ్రెండ్స్. మీరు అంటే మధ్య అంటే మిడిల్ స్టేజ్ అని అంటాం. లేకపోతే M అనే లెటర్తో మనం సూచించినట్లయితే M అనగానే మీరు చూడండి ఇట్లా లైన్స్ లాగా వస్తాయి చూడండి. 1 అనే పదం లాగా మీకు జస్ట్ అట్లా క్రియేటివిటీ అనమాట. అట్లా మీరు హాస్యంగా గుర్తుపెట్టుకోండి. మధ్య అనగానే మిడిల్ అనగానే M గుర్తుపెట్టుకుంటే 11 గుర్తొస్తుంది. ఇట్లా 1 అనేటటువంటి లాగా వస్తుంది కాబట్టి 11. ఇక 11కి 3 కలిపారనుకోండి ఫ్రెండ్స్ 14. 11 to 14. మరి నెక్స్ట్ 6th, 7th, 8th ఎలా గుర్తుపెట్టుకోవాలి? మధ్య దశ అంటే ఫ్రెండ్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మిడిల్ అనే పదంలో D అనేది 2 times వచ్చింది. 2 times వచ్చింది కాబట్టి ఈ 3ని 2తో మల్టిప్లై చేయండి. 3 2 6 అట్లా హాస్యంగా ఏదైనా మనం గుర్తుపెట్టుకోవడానికి మనం చేసేటటువంటి ప్రయత్నాలు ఫ్రెండ్స్ ఇవి. 3 2 6 3 6 కాబట్టి 6th, 7th, 8th అని గుర్తుపెట్టుకుంటే సరిపోయింది. మధ్య దశ అనగానే మా అంటే 3 గుర్తుపెట్టుకోండి. మధ్య అంటే M అంటేనేమో స్టార్టింగ్ ఇట్లా 1 వస్తుంది కాబట్టి 11, దీనికి 3 కలిపితే 14 అని గుర్తుపెట్టుకోండి. ఇక మధ్య దశ అంటే మిడిల్ స్టేజ్ కాబట్టి D 2 times వస్తుంది కాబట్టి 3 2 6 అంటే 6th, 7th, 8th అని గుర్తుపెట్టుకుంటే ఫటాఫట్ ఫ్రెండ్స్ అన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూడండి లాస్ట్దిగా మాధ్యమిక దశ, దీన్ని మనం సెకండరీ స్టేజ్ అని అంటాం. దీంట్లో కూడా సెకండరీ అనేటటువంటి పదంలో 4 letters ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే 4. మాధ్యమిక అనే దాంట్లో కూడా 4 letters ఉన్నాయి కాబట్టి 4 మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ సెకండరీ దశ అనగా మాధ్యమిక దశ అన్న లాస్ట్లో ఉండేది ఫ్రెండ్స్. 5 3 3 4లో 5 అంటే మా ఫౌండేషన్ స్టేజ్, తర్వాత 3 అనేటటువంటిది మరి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, అది ప్రిపరేటరీ స్టేజ్ అని. తర్వాత 3 అనేది మిడిల్ స్టేజ్, లాస్ట్ 4 అనేది సెకండరీ. ఇక వెంటనే గుర్తుపెట్టుకోవడానికి ఈ లాజిక్. సెకండరీ అంటే 4 అంటే మాధ్యమిక, సెకండరీ ఇవన్నీ 4 letters కాబట్టి 4గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి 4 అనగానే మీరు 14 to 18 అని గుర్తుపెట్టుకోండి. 4 అంటే దీని ముందు 1 వేస్తే 14.
ఇక 14 to 18 అనేది ఈజీగా ఎవరికైనా గుర్తుంటుంది ఫ్రెండ్స్. మరి 9th 10th 11th క్లాస్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దీన్ని ఇంతకుముందు లాగానే మీరు 4ని 2తో మల్టిప్లై చేయండి. 4 2 = 8 కదా ఫ్రెండ్స్. ఇక 8 నుంచి కంటిన్యూషన్ అంటే 9th 10th 11th అట్లా జస్ట్ ఒక లాజిక్గా గుర్తుపెట్టుకోండి అంతే. ఇక సో మధ్య దశ అంటేనేమో ఫ్రెండ్స్, మధ్య దశ అంటేనేమో మా అంటే 3 కాబట్టి, మిడిల్ అంటే D 2 times కాబట్టి 3 2 = 6 వేసాం అంటే 6th 7th 8th అనేది మిడిల్ స్టేజ్ వస్తుంది. అది సెకండరీ స్టేజ్ అనగానే మీరు సెకండరీ స్టేజ్ అనగానే 4 letters కాబట్టి 4ని మీరు 2తో మల్టిప్లై చేస్తే 4 2 = 8. 8 కాకుండా మిగిలినటువంటి క్లాసులు అనమాట. ఆల్రెడీ 8 ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి 9th 10th 11th 12th ఇట్లా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇంకో విధంగా కూడా ఫ్రెండ్స్, సెకండరీలో ఇక చూడండి, సెకండరీ అనేటటువంటి పదంలో ఎస్ అనేది వస్తుంది. ఎస్ అంటే జనరల్గా ఆల్ఫాబెటికల్ లెటర్లో ఎస్ అంటే 19 కదా ఫ్రెండ్స్. 19 అంటే 9 అనేది వస్తుంది కాబట్టి 9th క్లాస్ అట్లనే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్లా ఈ టేబుల్ మొత్తాన్ని మీరు జస్ట్ అట్లా హాస్యంగా పునాది దశ ఫౌండేషన్ స్టేజ్ అని, సన్నాహ అంటేనేమో 3 letters వస్తాయి, మాధ్యమిక అంటేనే మా అంటే 3 అని, మిడిల్ అంటే D 2 times కాబట్టి 3 2 = 6, ఎం అనే పదం వస్తుంది కాబట్టి 1 1 ఇలా వస్తుంది కాబట్టి 11 to 14 అని వెంటనే ఆన్సర్లు పెట్టడానికి ఇది ఒక లాజిక్ మీకు ఈజీగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం మరి ఇక రీసెంట్లో జరిగిన ఏపీ టెట్ 2014లో ఎలాంటి బిట్స్ అడిగాడో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఈజీగా ఉన్నటువంటి బిట్స్ అడిగాడు. సరే, దీనికంటే ముందు ఒక 2-3 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి చెప్పేసుకొని వెళ్దాం. అదేంటంటే ఇక NEP 2020 ఈ నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం బాలలు అంటే 3 to 18 years ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి 3 to 18. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ఏమన్నా లాజిక్ ఉందంటే NEP అనేటటువంటి దాంట్లో NEP 3 letters ఉన్నాయి కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. అంటే అంగన్వాడీ స్టేజ్ కాబట్టి 3 అని గుర్తుపెట్టుకోండి. ఇక లాస్ట్లో ఉన్నటువంటి 18th ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ పీని ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇంకొక అలా కింద యారో డ్రా ఎలా చేసామంటే 8 లాగా వస్తుంది అంతే. NEPలోనే మనకు 18 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో 3 letters ఉన్నాయి కాబట్టి 3 గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో ఉన్నటువంటి పీని ఇంకొంచెం కింద డ్రా చేసినట్లయితే 8 అనుకోండి అంతే. అంటే ఈజీగా 3 to 18 అనేటటువంటిది ఈ NEP 2020 ప్రకారంగా బాలలకు సంబంధించి డెఫినేషన్. ఇక RTE 2009 మీకు తెలుసు, దాని గురించి దాన్ని ఏమి ప్రస్తావించను. ఇప్పుడు చెప్పబోయేటటువంటి ప్రతి బిట్ ఇంపార్టెంట్. ఇక టెట్లో రీసెంట్గా ఏపీలో జరిగిన ప్రతి సెషన్లో చాలా 2 times 3 times రిపీటెడ్గా అడిగాడు కాబట్టి ఫ్రెండ్స్ మీరు వీటిని వదిలేటటువంటి ప్రసక్తి చేయొద్దు. 2023 కల్లా 100% ఎన్రోల్మెంట్ ఉండాలి, అది అడిగినటువంటి బిట్. వాడు ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే ఫ్రెండ్స్, మరి NEP 2020 ప్రకారంగా 100% ఎన్రోల్మెంట్ జరగాలంటే, ఎన్రోల్మెంట్ అంటే ఫ్రెండ్స్ బడి బయట ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేయించేయడం. ఏ ఇయర్ కల్లా అంటే 2030. 100 అనేటటువంటి పదంలో 2 zeros ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 2 zeros ఉంటే అని గుర్తుపెట్టుకోండి. మీరు NEP 2020లో 2 సంవత్సరాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి 2025, ఇంకొకటి 2030. ఈ 2 ఇంపార్టెంట్. ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ లేకుండా మీకు లాజిక్గా ఇక్కడ చెప్తా ఫ్రెండ్స్. చూడండి, ఇక 0 ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 100 అని గుర్తుపెట్టుకొని ఫినిష్ అది అయిపోతుంది. మరి 2025 నాటికి పాఠశాలలో అంటే ఉన్నత పాఠశాలలో విద్యా వ్యవస్థ ద్వారా వృత్తి విద్య అనేది ఎంత శాతం అని అంటాడు. అంటే మీరు 50%. ఒకవేళ వాడు 50% అన్నాడు అనుకోండి, ఏ ఇయర్ అంటే 25. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి, 2025లో 5 ఉంది, 50లో 5 ఉంది, అంతే అయిపోయింది. మీరు ఇక 2030 అనేటటువంటి ఆలోచన రాదు. 50% అనగానే 5 ఉంది కాబట్టి 2025 అయిపోతుంది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే బిట్ అనేది ఒక 2-3 times రిపీటెడ్గా మొన్న ఏపీలో అడిగాడు ఫ్రెండ్స్. ఏమన్నా అడిగాడంటే ఏ సంవత్సరం లోపు అన్ని ప్రాథమిక పాఠశాలలో అక్షరాస్యత అంటే లిటరసీ ఈ సంఖ్యా జ్ఞానం సాధించాలి అని ఇచ్చాడు ఫ్రెండ్స్. ఆల్రెడీ డ్రాఫ్ట్ కాపీలో క్లియర్గా ఉంది 2025 ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ప్రాథమిక పాఠశాల అంటేనే 5 కదా ఫ్రెండ్స్, ప్రైమరీ స్కూల్ అంటేనేమో 5th class వరకు అన్నట్టు అట్లా గుర్తుపెట్టుకోండి అంతే. ఇక 2030 అనే ఆలోచన రావద్దు. అట్లా మీరు ప్రతిదాన్ని లాజిక్గా మీరు కనుక గుర్తుపెట్టుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు కష్టంగా ఏమంటే ఇప్పుడు చూద్దాం. మరి మనకు ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ని చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి చాలా ఈజీగా ఉన్నటువంటి బిట్, అందరూ చేస్తారు ఇది. NEP 2020 ప్రకారం విద్యా వ్యవస్థ యొక్క నమూనా ఎలా ఉంటుందంటే 5334 ఫ్రెండ్స్. 5334 ఇది మీరు మర్చిపోయేటటువంటి ప్రసక్తి లేదు. స్టార్టింగ్ 5 ఉంటుంది, ఎండింగ్ 4 ఉంటుంది, మధ్యలో 3 ఉంటుంది ఫ్రెండ్స్ అంతే. స్టార్టింగ్లోనే 5th class అని గుర్తుపెట్టుకోండి. ప్రైమరీ స్కూలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ 5 ఉంటాయి అంగన్వాడీ, తర్వాత LKG, తర్వాత UKG, అట్లా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అంటే మొత్తం 5 classes వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ స్టార్టింగ్లోనే 5 అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి. అది అడిగాడు ఈజీగా. మళ్ళీ అదే బిట్ని మళ్ళీ రిపీటెడ్ చేశాడు ఫ్రెండ్స్. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం విద్యా స్థాయిలు అంటే 5334 ఇక్కడ ఇచ్చాడు. మళ్ళీ రిపీటెడ్గా అడిగాడు కాబట్టి అది మిస్ అవ్వకుండా మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చూడండి, ఇది అడిగాడు ఫ్రెండ్స్. అంటే నేను చెప్పినటువంటి టేబుల్లో ఆ లాజిక్స్ కనుక మీరు తెలిస్తే ఈజీ. 2020 NEP ప్రకారం ఫస్ట్ సెకండ్ తరగతులు ఎక్కడ ఉంటాయంటే ఫౌండేషన్ స్టేజ్లోనే కదా ఫ్రెండ్స్. మీకు చెప్పా కదా ఫౌండేషన్ స్టేజ్లోనే నర్సరీ ఉంటుంది. నర్సరీ అంటే అంగన్వాడీ, తర్వాత వచ్చేసి అంగన్వాడీ, తర్వాత LKG, UKG, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇవన్నీ కూడా ఫౌండేషన్ అంటే ఏమో పునాది, ఇక పూర్వక స్థాయి అనేటటువంటి గుర్తుపెట్టుకోండి. అదే సన్నాహ అన్నాడు అనుకోండి, సన్నాహనంలోనే 3 letters ఉన్నాయి కాబట్టి 3 పెట్టుకోండి ఫ్రెండ్స్.
సన్నాహ అంటేనేమో ఎస్ అంటేనేమో 3తో స్టార్ట్ అవ్వాలి, అంటే 3rd క్లాస్ 4th క్లాస్ 5th క్లాస్ అని అర్థం. ఇక 3rd క్లాస్ అనగానే మీరు మరి స్టార్టింగ్లో సన్నాహక స్థాయి అనేటటువంటిది మీకు ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్, అవన్నీ ఈజీగా గుర్తుపెట్టుకోండి. మరి ఇంతకుముందు ఫౌండేషన్ స్టేజ్ అనేది 3 years నుంచి మొదలుపెట్టి 8 years వరకు ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దాని ఎలా మీకు ఇంతకుముందు లాజిక్ చెప్పానంటే, అంగన్వాడీలో పిల్లలు మంచి మూడ్తో ఉన్నట్లయితే వాళ్ళు అంగన్వాడీలోకి వెళ్తారు, లేకపోతే ఏడుస్తారు, అంటే 3 years అని గుర్తుపెట్టుకోండి. అదే 2nd క్లాస్ అనగానే 2 అంటే దాన్ని ఇలా కలిపేసామనుకోండి 8 years, అంటే ఫౌండేషన్ స్టేజ్ అనేది 3 to 8 years అట్లా హాస్యంగా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది ఫౌండేషన్ స్టేజ్, పునాది పూర్వక స్థాయి. ఇక సన్నాహక స్థాయి తెలుసు, మధ్య స్థాయి తెలుసు, మాధ్యమిక స్థాయి తెలుసు. మాధ్యమిక అంటేనేమో 4 letters ఉన్నాయి కాబట్టి 4 అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఆల్టర్నేట్లోనే అన్నట్టు చూడండి, మాధ్యమిక స్థాయి అంటే 4, మధ్య స్థాయి అంటేనేమో అంటేనేమో 3, మిడిల్ అంటాం D 2 times కాబట్టి 3 2s are 6 అంటే 6th class 7th class 8th class అట్లా ఫినిష్. సన్నాహక అంటేనేమో సన్నాహ 3 letters అంటే ఇక్కడ 3 వస్తుంది, 3తో స్టార్ట్ అయితే 3rd class 4th class 5th class. ఇక 3rd class అనగానే 3 ఇలా డ్రా చేశారనుకోండి 8, అంటే 8 years to 11 years. మిడిల్ స్టేజ్ అంటే M అంటేనేమో 1 అంటే 11 to 14 years. చూడండి లాజిక్స్తో మనం ఫటాఫట్ అన్ని బిట్స్ని మనం స్పీడ్గా లాగిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇది చూడండి, ఇంతకుముందు మీకు ఇప్పుడు చెప్పినటువంటి బిట్ ఫ్రెండ్స్. NEP 2020 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో ఏ సంవత్సరం లోపు అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానాన్ని సాధించాలి? ఇక్కడ మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్, వాడు ప్రాథమిక అనేటటువంటి పదం ఇస్తే 5th class అని గుర్తుపెట్టుకోండి. 5th class అంటే 2025 అంతే, అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, NEP 2020లో మొత్తం చాప్టర్లు ఎన్ని, భాగాలు ఎన్ని? మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. స్టార్టింగ్ చాప్టర్లు అన్నాడు, ఎండింగ్లో భాగాలు అన్నాడు. చాప్టర్స్ అనగానే ఎస్ అనేటటువంటి ప్రోగ్రామ్ నెంబర్ కాబట్టి S for 7 అని గుర్తుపెట్టుకున్నట్లయితే 27. భాగాలు అంటేనేమో పార్ట్ అనుకోండి, పార్ట్ అంటేనేమో 4, అంటే భాగాలు 4, చాప్టర్స్ 27. అట్లా లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ రిపీటెడ్ అన్ని. NEP 2020 ప్రకారం 3rd class నుంచి 5th class వరకు ఏ స్థాయికి చెందుతాయి? 3rd class to 5th class ఫ్రెండ్స్. ఇక్కడ మీకు 3rd class నుంచి 5th class అనగానే మీకు వెంటనే అది ఫౌండేషన్ స్టేజా, సన్నాహక స్థాయి, మధ్య స్థాయి, మాధ్యమిక స్థాయి అనేది గుర్తు రావాలి. దాన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది వస్తే వెంట చేసేసుకోవచ్చు. జనరల్గా చూడండి, అంగన్వాడీ నుంచి 2nd class వరకు ఫౌండేషన్ స్టేజ్, అది జనరల్గా మనం చదివేటటువంటి ప్రొసీజర్ ఫ్రెండ్స్. తర్వాత 3rd class నుంచి అక్కడ నుంచి 3rd class నుంచి 4th class 5th class వరకు ఉండేటటువంటిది ఏంటంటే సన్నాహక స్థాయి అని అర్థం. అంటే దీన్ని మీరు ఎలిమినేషన్ ప్రాసెస్ ఒకవేళ కావాల్సి వస్తే, మాధ్యమిక అంటేనేమో 4 letters ఉంటాయి కాబట్టి 4 అనుకోండి. మరి 4ని ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇంతకుముందే చెప్పాను 4 2s are 8 అనుకుంటే 8ని మినహాయించి తర్వాత 9th class 10th class 11th class 12th class లాగా గుర్తుపెట్టుకోండి. మరి మాధ్యమిక స్థాయికి సంబంధించినటువంటి ఏజ్ ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు అంటే, మరి ఇది చూడండి ఇక్కడ మాధ్యమిక అనేటటువంటి దాంట్లో 4 letters ఉన్నాయి కాబట్టి 4కి ముందు 1 వేస్తే 14 to 18 years అంటే అయిపోయింది. ఇది మాధ్యమిక స్థాయి. మీరు ఎలిమినేషన్ ప్రాసెస్లో చూసుకోవాల్సి వస్తే ఫ్రెండ్స్. మధ్య స్థాయి అన్నాడు అనుకోండి, మధ్య అంటేనేమో మా ఫర్ 3 అనుకోండి ఫ్రెండ్స్. ఈ 3ని మీరు కొంచెం ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, కొంచెం అట్లా మధ్య స్థాయి అంటేనేమో దీన్ని మిడిల్ స్టేజ్ అని అంటాం కదా ఫ్రెండ్స్. మిడిల్ స్టేజ్ అంటే D 2 times కాబట్టి 3 2s are 6 అనుకోండి. 6th class 7th class 8th class అయిపోయింది. అట్లా ఈజీగా మీరు మధ్య స్థాయిని ఈజీగా. మరి దీన్ని ఏ ఇయర్ వరకు, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ అంటే మధ్య స్థాయి అంటేనేమో M అని గుర్తుపెట్టుకోండి. M అంటే ఇట్లా లైన్స్ వస్తాయి కాబట్టి 11 to 14 years అట్లా. అదే ఒకవేళ సన్నాహ అంటేనేమో 3 letters. 3 lettersని దీన్ని ఇలా డ్రా చేశారనుకోండి ఫ్రెండ్స్ 8 years, 8 to 11 years అని గుర్తుపెట్టుకోవచ్చు. సన్నాహ అంటేనేమో 3 నుంచి 4 5th class అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ 3rd class to 5th class అనేటటువంటి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెండ్స్ సన్నాహక స్థాయి. మీరు ఒకవేళ తెలియకపోయినా అలా ఎలిమినేషన్ ప్రాసెస్లో చూసుకున్న ఆన్సర్ని ఈజీగా మీరు క్యాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్. టోటల్గా మీకు తెలియాల్సింది ఏంటంటే 5 3 5 3 3 4 ఫ్రెండ్స్. ఇది మీరు సీక్వెన్స్ గుర్తుపెట్టుకుని 5 3 3 4. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంతే ఫ్రెండ్స్, ఇవి మొన్న ఏపీ టెట్ 2024లో జరిగినటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నింటినీ కూడా మీకు తీసి పీడిఎఫ్గా మీకు అందించడం జరిగింది ఫ్రెండ్స్. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, NEP 2020 మీద కన్ఫామ్గా బిట్ వస్తుంది. నో డౌట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా అది టెట్ కావచ్చు, DSC కావచ్చు, ఏపీ అయినా తెలంగాణ అయినా కన్ఫామ్గా బిట్ వస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ మీకు చెప్పినటువంటి ఆ టేబుల్ని మిడిల్ స్టేజ్ అనగానే మధ్య అనగానే మా ఫర్ 3 అని గుర్తుపెట్టుకోండి. 3 2s are 6 అంటే 6th class 7th class 8th class అని గుర్తుపెట్టుకోండి. మా ఫర్ 3 అనగానే 3ని ఇటువైపు డ్రా చేస్తే 8 years 8 to 11 years వెంటనే రావాలంటే ఒక పదం వాడిస్తే ప్రిపరేటరీ స్టేజ్ అన్నాడు అనుకోండి. ఒకవేళ ఇంగ్లీష్లో 3 letters తీసుకోండి అంటే 3 2 అని గుర్తుపెట్టుకోండి. అంటే 3rd అన్నటువంటిది మీకు వస్తుంది. అంటే దీన్ని మీరు ఇటు డ్రా చేశారనుకోండి ఫ్రెండ్స్ 8 years. ఒకవేళ మాధ్యమిక స్టేజ్ అన్నాడు అనుకోండి, మాధ్యమిక అనేటటువంటి దాంట్లో 4 letters ఉన్నాయి ఫ్రెండ్స్. మాధ్యమిక లేదా సెకండరీ అనే దాంట్లో 4 letters ఉన్నాయి కాబట్టి 4 4 2s are 8 అంటే 9 10 11 అట్లా వెంటనే మీకు లాజిక్స్ అనేది మీకు తెలిస్తే వెంటనే టైం అనేది చాలా సేవ్ చేసుకోవడం ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఆ టైం అనేది మీకు మ్యాథ్స్ అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి NEP 2020 మీద కొంచెం ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా
మీకు 100% మీరు బిట్టు పెట్టేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్.